ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. పరమ మధురలీల స్వరూపం భాగవతం. అటువంటి భాగవతం సప్తాహ దీక్షతో పారాయణ చేస్తున్నాం. ఇవాళ 3వ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాను. నిన్న రాసపంచాధ్యాయికి సంబంధించినటువంటి కథా విశేషాలు తెలుసుకున్నారు కదా. అది ఒక అద్భుతమైన మధురలీల. శ్రీకృష్ణుడు 7 ఏళ్ల వయస్సులో చేసినటువంటి అపూర్వ లీల. ఒక రోజున ఈ శరత్కాలంలోనే మంచి అద్భుతమైన పిండి వెన్నెల కాస్తున్న కాలంలో అంబికావనం అనే ఒక వనం దగ్గరికి వెళ్ళారు గోపికలు, గోపాలకులు, శ్రీకృష్ణుడు అందరూ కలిసి. బృందావనంలో అంబికావనము అని ఒక వనం ఉన్నది. ఇప్పుడు ఆ ప్రాంతం మనం చూడవచ్చు. చూడాలంటే దానికి ఒక విధానం ఏర్పాటు చేశారు. అంటే ఇదే అంబికావనము అని గుర్తించడానికి వీలుగా పెద్ద అమ్మవారి విగ్రహాన్ని ఒకదాన్ని నిర్మాణం చేశారు. సింహవాహనం మీద కూర్చుని ఉన్న అమ్మవారి విగ్రహం కనబడుతుంది. ఆ ప్రాంతాన్ని ఆ రోజుల్లో అంబికావనం అనేవారు. ప్రాచీన కాలంలో ఎప్పుడో ద్వాపరయుగంలో ఉన్నటువంటి ప్రాంతాలు గుర్తుపెట్టాలంటే ఏం చేయాలి? దానికి ఒక గుర్తుని పరంపరాగతంగా పెద్దలు ఏర్పాటు చేశారన్నమాట. ఇప్పటికి కూడా బృందావనంలోకి వెడితే మీరు ఆ గోవర్ధన పర్వతానికి వెడుతున్న దారిలో ఓ చోట పెద్ద సింహం మీద కూర్చుని ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం దాదాపు 18 అడుగులు 20 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ విగ్రహం చూడగానే ఓహో ఇది అంబికావనం అని తెలిసిపోతుంది అనమాట. ఆ ప్రాంతంలో పూర్వం స్వయంభూ విగ్రహం ఉండేది అమ్మవారిది. అక్కడే శివాలయం కూడా ఉండేది. ప్రతి సంవత్సరము శరత్కాలంలో అక్కడికి వెళ్ళి అమ్మవారిని, అయ్యవారిని యాదవులంతా భక్తితో పూజించేవారు, గోపాలకులంతా. అలాగే ఒక రోజున అంబికావనానికి, అందున అది కార్తీక మాసం కనుక, కార్తీక మాసంలో శివారాధన, అమ్మవారి ఆరాధన చేసి తీరాలి కనుక నందుడు, యశోద, రోహిణి మొదలైనటువంటి వాళ్ళు, బలరామకృష్ణులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. రాత్రంతా ఆ వనంలో పడుకుంటారన్నమాట. ఆ అడవిలో శివారాధన చెయ్యాలి, ముందు అమ్మవారిని ఆరాధన చెయ్యాలి. ఆనర్చుహు అంబికాం అన్నారు. అంటే భక్తితో అర్చించారు అమ్మవారిని. పశుపతికి నివేదనలు చేశారు. పగలంతా ఉపవాసం ఉన్నారు. అది అరణ్యమే కాబట్టి పడుకోవడానికి ఇబ్బంది లేదు. అంత పచ్చిక బయలు. ఆ లాన్లో దోమలు కూడా తయారీ భయం లేదు. హాయిగా అక్కడ పడుకున్నారు వీళ్ళు. ఒక రాత్రి వేళ ఒక భయంకరమైన కొండ చిలువ వచ్చింది. ఆ కొండ చిలువ 8 మైళ్ళు పొడుగున్నది. అజగరము అని కూడా అంటాం దాన్ని. ఇవాళ మన వాళ్ళు ఏదో అనకొండ, దొనకొండ అని పేరెట్టారు. ఈ అనకొండలు వీటి మొహమ్మండ ఆ పావు ముందు ఎందుకు మనకు వస్తాయి? 8 మైళ్ళు పొడుగు, 4 మైళ్ళు వెడల్పు ఉన్నటువంటి పెద్ద కొండ చిలువ నందుండి కాళ్ళ దగ్గర నుంచి పట్టుకుని కొంచెం కొంచెం మింగేయడం మొదలుపెట్టింది నిద్రపోతున్నాయని. ఆయన హడిలిపోయాడు. కృష్ణ కృష్ణ రక్షించన్నాడు. ఈలోపు పక్కన పడుకున్న గోపాలకులంతా లేచారు. పాముకి కాగడాలంటే భయం, అగ్నంటే భయం. అందుకని కాలుతున్న కాగడాలతో అంటించారు దాన్ని. ఎంత అంటించినా, కర్రలతో కొట్టినా, గురపాలతో పొడిచినా అదేం చెక్కు చెదరటం లేదు, నందుని వదలడం లేదు. సరిగదా కాళ్ళ దగ్గర మొదలుపెట్టి నడుం దాకా మింగింది. ఇంకా సేపు ఆగితే పూర్తిగా లోపలికి వెళ్ళిపోయేటట్టున్నాడు ఆయన. ఈ దెబ్బకి అందరూ కంగారు పడిపోయి, కృష్ణ ఈ పాముని మేము చంపలేకపోతున్నాం, కాగడాలతో కాలుస్తున్నా ఇది ఏమవటం లేదు, రక్షించమనగానే దూరంగా ఉన్నాయన చిరునవ్వుతో పరుగున అక్కడికి వచ్చి ఎడంకాలతో అలా తన్నాడంతే. సుతారంగా తన్నట్టు, పని గట్టిగా కూడా తనలేదు. ఆ దెబ్బకి ఆ కొండచిలు అదృశ్యమైపోయింది. ఆ స్థానంలో ఒక సుందరుడైన విద్యాధరుడు వచ్చాడు. అన్నీ తెలుసున్న పరమాత్ముడు ఏదో లోకశ్రేయస్సు కోసం అడిగినట్టుగా, మన కోసం అడిగినట్టుగా, మనకి తెలియడం కోసం అడిగినట్లుగా అతనికేసి తిరిగి, ఓయి విద్యాధరోత్తమ నీవెవరవు అని అడిగాడు.
ఇంత సుందరమైన ఆకారంతో ఉన్నవాడివి, ఆకాశంలో ఎగరగలిగే శక్తి ఉన్నటువంటి వాడివి, నీ రూపం చూస్తే విద్యాధరుడు అని నాకు అనిపిస్తున్నది. అటువంటి విద్యాధరుడికి ఈ భయంకరమైన వికృతమైన కొండ చిలువ రూపం ఎలా వచ్చింది? ఈ అజగర రూపంలో ఎందుకు తిరుగుతున్నావు? దేవతలు అమృతం తప్ప ఆహారంగా దేని పడితే దాన్ని తీసుకోరు, లేదా కల్పవృక్ష ఫలాలు తీసుకోవాలి, లేదా మందాకిని జలం తాగాలి. జుగుప్సాకరమైన మానవ మాంసాన్ని తినడం ఏమిట్రా నాయన? ఇంగ్లీష్ వాడు పడవలో పెడుతున్నప్పుడు పంది మాంసం తిన్నట్టుగా ఈ మనుషులు తినడం ఏమిటి అనగా, ఇదంతా నా కర్మ అండి అన్నాడు ఆయన. నా పేరు సుదర్శనుడు, విద్యాధరులలో బాగా ప్రసిద్ధికి ఎక్కిన వాడిని, సంగీత విద్వాంసుణ్ణి, సుందరాకారుణ్ణి. నా అందం అంటే నాకు బాగా గర్వం. అద్దంలో పదే పదే తన అందం చూసుకునేవాటండోయ్. నా అంత గొప్పవాడు ఎవడు లేడు అనుకునేవాట. ఈ అందంగా ఉన్నవాడికి ఇదో గర్వం అండి. నాకు కూడా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు అద్దంలో నా అమ్మని చూసుకున్నప్పుడు ఎంత అందంగా ఉన్నామని అనిపిస్తూ ఉంటుంది. ఈ మాయిదారి బాగున్నాను అనుకుంటే పర్వాలేదు, కానీ నా అంత అందగాడు మరొకటి లేడు అనుకుంటే అదొక ప్రమాదం. అంటే అఫ్కోర్స్ మీ అందరికీ అలాగే ఉంటుంది. ఇప్పటికి కూడా కిరణ్ ఏమనుకుంటాడో తెలుసా? నా జుట్టు చూడండి, నిగనిగలాడుతున్న ఈ ఒత్తైన జుట్టు అనుకుంటూ ఉంటాడట. ఈ అనుకున్నప్పుడు పాతవి గుర్తుకొస్తాయన్నమాట. పాత ఫోటోలు, చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు 10th క్లాస్ ఫోటోలు అవి గుర్తుకొస్తాయన్నమాట. ఆహాహా, ఆ రూపం, అవికారం అనిపిస్తుంది. ఇదో భ్రమ. మానవ శరీరం క్షణంలో మాయమైపోయేటటువంటి ఒక విచిత్రమైన శరీరం ఇది. సౌందర్యం పోతుంది, శరీరంలో పటుత్వం పోతుంది. పూర్వం ఒకప్పుడు కొండలు తిని బండరాళ్ళు తిని అరిగించుకునే శక్తి కోల్పోయి జంతికి ముక్క కూడా గొంతుకి దిగదు చివరికి. ఇంత దారుణంగా తయారైపోతుంది. అయినా ఈ పిచ్చి మానవుడికి ఈ శరీరం మీద వ్యామోహం పోదన్నారు. మీకు మహాభారతంలో చూడండి, అన్నం తిరగపోతే యుద్ధం చేయలేనన్నాడు భీముడు. బెల్లం ఉండలు ఇచ్చారట, ఇంతంత అచ్చులు, బెల్లం గుండ్రంగా ఇంతంత అచ్చులుగా తయారు చేసేవారట ఆ రోజుల్లో. ఆ బెల్లపచ్చులు నేతి కొండలట. బెల్లపచ్చు తినడం, నేతి కొండ తాగడం. ఏదో మనం వాటర్ బాటిల్ తాగలేకపోతున్నాం. సరే, ఇంగ్లాండ్ వాటర్ చప్పగట్టి అనుకోండి, అది మీరు కాబట్టి తాగుతున్నారు మహానుభావులు, తపస్యాలురు కనుక. అసలు నీళ్ళే ఒక సీసాడు తాగలేమే. అదేదో స్పార్క్లింగ్ వాటర్ అంటే అదో సీసా ఇస్తే 3 రోజులు తాగుతున్నాడు ఒక్కొక్కడు. అటువంటిదైనా ఇంతంత బెల్లపచ్చులు తిని, నేతి కొండలు గడగడ తాగి, మళ్ళీ బెల్లం తిని, మళ్ళీ పులిహార తిని, దద్దోజనం తిని, ఇవన్నీ తిని అప్పుడు అనంత బల సంపన్నుడు అయ్యాడు. మళ్ళీ బకాసురుడిని చంపడానికి వెళ్ళేటప్పుడు వాడి కోసం పట్టుకెళ్ళినటువంటి ఆహారం 2 దున్నపోతులు కట్టిన, బలమైన దున్నపోతులు కట్టినటువంటి బండి మీద కూర్చుని అందులో ఆహారం కేసు చూసి మళ్ళీ ఇంత తిని అనుకుంటూ అక్కడికి యమునా నదీ తీరం, ఇప్పటికి కూడా యమునా నదీ తీరం ఏకచక్రపురం ఉంది. మేము చాలాసార్లు భక్తులుగా చూపించాం. అక్కడికి వెళ్ళి ఒరేయ్ బకాసురా అని పిలిచాడు. వాడు ఎక్కడో ఉన్నాడు. వాడికి వినబడి వచ్చేలోపు ఖాళీగా ఉండమెందుకు అని వాడి యమునా నదిలో కాళ్ళు చేతులు కడుక్కొచ్చి, చేతులు కాళ్ళు శుభ్రం కడుక్కొచ్చి లోపల తర్వాత తినడం మొదలెట్టాడు. ఈలోపు వాడొచ్చి, నా కోసం తెచ్చిన తిండి నువ్వు తింటావా? అసలే ఈ పూట ఆలస్యం అయ్యింది, ఈ ఆలస్యానికి తోడు ఉన్నది నువ్వు తింటావా, ఎంగిల్ చేసి తినేస్తున్నావా అని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టాడండి. ఆ దెబ్బకి ఎంతోమంది చచ్చారు. బకాసురుడు కొడితే ఏమైపోతాం? అటువంటిది ఆ దెబ్బ తిరిగి కూడా భోజనం అయ్యేదాకా వెనక్కి తిరగను, మాట్లాడను. మంచి ఫుడ్ తింటుంటే నువ్వెవడో రా అని చెప్పి శుభ్రంగా తిని ఆ తర్వాత యమునా నదిలోకి వెళ్ళి మంచినీళ్ళు కడుపు నిండా తాగి కాళ్ళు చేతులు కడుక్కొని ఇప్పుడు చెప్పుతాను నీ సంగతి అని అటు తిరిగాడు. ఈలోపు వాడు చెట్టు పీక్కొచ్చాట. ఆ చెట్టుతో భీముడు కొడితే చెట్టు విరిగిపోయింది. ఇంత భోజనం చేస్తే మెట్లు ఎక్కలేకపోతున్నారు మనవాళ్ళు. ఇక్కడ భోజనం చేసి మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసంగా ఉందండి అంటున్నారు. ఆయనేమో ఇంటి దగ్గర తిన్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చే శుభ్రంగా బండిలో భోజనం అంతా తిన్నాడు. నెయ్యి కుండలు తాగాట. తాగి ఇప్పుడు రారాని వాడితో యుద్ధం చేసి పట్టుకుని విరగ్గొట్టి చితక్కొట్టి పారేసి వెనక్కి 2 చేతులలో విరిచి ఈ మోకాలు వెన్నుపూస మీద పెట్టి వెన్ను విరిచేట. వెన్ను విరవడం ఎలా ఉందో తెలుసా? తేగలు కూడా విరవలేము మనం. పూర్వం తేగలను ఉండేవి, ఇలా విరిచి పారేశాడు. ఆ తర్వాత శవాన్ని పట్టుకుపోయి ఊళ్ళో వాళ్ళకి చూపించాడు. అది బలం అంటే. అంతేగాని తిండి తిని నిద్రపోతాడా? మరి ఈ సినిమాళ్ళకి ఏం పోయే కాలమో కానీ అంత తిండి తిని యుద్ధం చేసి అవతలవాడు చంపితే వాడేమో బండిలో నిద్రపోతున్నట్టు, వాడి కోసం మళ్ళీ పాపం మహానుభావుడిని ఘంటసాలను తీసుకొచ్చి మత్తు వదలరాని పాడినట్టు. ఆయనకి మత్తు ఎందుకు వస్తుంది? మత్తు వదలడానికి, కాఫీ తాగడానికి మనమా? మన మానవులం కనుక ఇంత తిరగపోయినా మత్తు వస్తుంది. ఆయనకు మత్తు లేదు, గమ్మత్తు లేదు, అవతలవాడిని చిత్తు చేయడం తప్ప. అసలు భారతంలో
4 గంటలు దాటి నిద్రపోకుండా ఉన్న ఒక్క వ్యక్తి భీముడు. పగలంతా ఓ పక్కన వంట చేశాడా, ఆ వంటకి కట్టెలు చేత్తో విరిచేట, గొడ్డలి లేదు, కత్తి లేదు, చెట్టు పట్టుకోవడం, విరగొట్టడం, కట్టెలు పటాపటా అందులో వేయటం. మా వాళ్ళు ఇంతంత పేళ్ళు తీసుకొస్తారు యజ్ఞానికి, ఏది ఆ పేళ్ళు విరవలేక కాళ్ళు నొప్పెట్టి. అటువంటిది విరగ్గొట్టి అందులో పొయ్యిలో పెట్టి వంట చేసి, మధ్యలో మల్లులతో యుద్ధం చేసి, మధ్యలో సింహాలతో పులులతో పోరాడి, ఏనుగులతో పోరాడి, మళ్ళీ వాళ్ళకి భోజనాలు పెట్టి తాను భోజనం చేసి, మళ్ళీ సాయంత్రం వంట రెడీ చేసి, రాత్రిపూట అన్నీ అయ్యాక రేపు ఉదయానికి కావలసిన ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు చేసి, అప్పుడు రాత్రి 10 పడుకుంటే మళ్ళీ 3 లేచిపోయేవాడు. అది బలం అంటే, అది ఆరోగ్యం అంటే. వజ్రకాయుడైన కాబట్టి భీముడి పాత్రను తక్కువ చేయకూడదు. అవునా? అసలు ఎందుకు చెప్తున్నామంటే, మానవ శరీరం విచిత్రమైనది. ఎక్కడో మహానుభావులు భీముడు లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ శరీరాలన్నీ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. శరీరంలో ఓపిక తగ్గిపోతూ ఉంటుంది, అందం తొలగిపోతూ ఉంటుంది, అయినా శరీర వ్యామోహం పోదు. వళిభిర్ముఖమాక్రాంతం ఫలితేన అంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే. ముఖమంతా ముడతలు పడిపోతుందిట, క్రమంగా పడుతుందిటే కదా, పడుతుంది. ఫలితేన అంకితం శిరః, తలంతా తెల్లబడిపోతుంది. ఫలితం అంటే నరసిపోవుట, బాగా తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంటుంది, అంటే జుట్టు అంటూ ఉంటాను, ఉన్నది కాస్త తెల్లబడుతుంది. గాత్రాన్ని శిథిలాయంతే, శరీరం అంతా శిథిలమైపోయి ఇలా వేళ్లాడిపోయి చర్మం అన్ని రకాలుగా తేడాలు వస్తాయి. కాబట్టి అన్నిటికీ ముసలితనం ఉన్నదండోయ్. అవయవాలు పాడైపోతున్నాయి, దంతాలు ఊడిపోతున్నాయి, తల జుట్టు నెరిసిపోతుంది. కానీ నెరవకుండా ముసలితనము రాకుండా ఉండే ఒక వస్తువు ఉందిట, దానికి ముసలితనం లేదట. అదేమిటి? తృష్ణ, ఆశ. ఇంకా భవిష్యత్తులో నేను గొప్పవాడిని అవుతాను, ఇది వీడికి 90 ఏళ్ళు వచ్చినా సరే నేను మళ్ళీ అమెరికాకి ప్రయాణం చేయలేనా, మేడమెట్లు ఎక్కలేనా, పద్మాకరి గారితో ద్వారకాలో నడవలేనా, తినలేనా, ఏదో ఆశ, ఇంకా మనవల్ని కనలేనా, చూడలేనా అని ఒక ఆశ మాత్రం పీడిస్తూనే ఉంటుంది. ముసలితనం అన్నిటికీ ఉన్నది కానీ ఆశకి మాత్రం ముసలితనం లేదు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఎంత వయసు వచ్చినా ఇంకా బతుకుతానని ఆశ ఉంటుంది, ఇంకా ఏదో చేయగలనని ఆశ ఉంటుంది. ఈ ఆశలో నుంచి బయటపడడం మాత్రం అంత తేలిక కాదు. కానీ మేము అలా కాదు నాయన, పరమ సౌందర్యవంతులం, విద్యాధరులం. విద్యాధరులకి జరామరణాలు ఉండవు, దేవతలు కదా వాళ్ళు. అందులో దేవతలకు సుఖం ఉందండోయ్. వాళ్ళు మనలాగా ముసలివాళ్ళు అవ్వడం, జుట్టు తెల్లబడడం, మరణం పొందడం కలియుగం అంతవరకు ఉండదు. అందుకే దేవతలకి నిర్జరులు, జర లేనివాళ్ళు, ముసలితనం లేనివాళ్ళు అని పేరు. అమరులు, మరణము లేనివాళ్ళు. త్రిదస్సులు అంటే 3 పదులు 30 ఏళ్ల లోపున్న వయస్సు కలిగిన వాళ్ళలా కనపడతారు. ఎన్నాళ్ళైనా వాళ్ళని చూస్తే 3 పదులు 30 ఏళ్ల వయస్సు వాళ్ళలా కనపడతారు. అలాగే నేను సౌందర్య వ్యామోహంతో ఉండి, మేము దేవతలం అనే అహంకారంతో ఉండేవాడిని. దానికి తోడు నాకు సంగీతం కూడా బాగా వచ్చు. ఒక రోజున భూలోకానికి వచ్చాను అన్నాడు ఈ సుదర్శనుడు. భూలోకంలో ఆంగిరసులు కొంతమంది యజ్ఞం చేస్తున్నారు. అంగిరుడి యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళని ఆంగిరసులు అంటారు. అంగిరుడి యొక్క కొడుకులు వరుసగా 3. ఒక ఆయన దీర్ఘతముడు, రెండోవాడు బృహస్పతి, మూడోవాడు సంవర్తుడు. ఈ 3 అంగిరుడి యొక్క కుమారులు. అందులో దీర్ఘతముడు మనకి ఎవరికి పెద్దగా తెలియదు, అతనికి మరో పేరు కూడా ఉన్నది, అందువల్ల పెద్దగా మనం పట్టించుకోము. రెండోవాడు బృహస్పతి అంటే జగత్ ప్రసిద్ధికి ఎక్కాడు, దేవతల గురువు గనక. ఇక మూడోవాడు సంవర్తుడు, అంతటి పండితుడు, అంత శక్తివంతుడు లేడండి. బృహస్పతి ఎందుకు సరిపోతాడు? మహాభారతంలో మీకు అశ్వమేధ పర్వంలో సంవర్తుడి కథ చెప్పాను కదా. మరుత్తుడు అనే ఒక రాజుగారి చేత యజ్ఞం చేయించాడు ఈ సంవర్తుడు. అదే మరుత్తరాచరిత్ర అని పిలువబడుతుంది. దాన్ని తెలుగులో శ్రీనాథుడు మరుత్తరాచరిత్ర అని అనువాదం కూడా చేశాడు. ఏం గొప్పవాడండి ఆ మరుత్తుడు. రావణాసురుడిని చంపపోతే అప్పుడు యముడు వచ్చి, వద్దొద్దు నాన్న, నువ్వు చంపేసావంటే బ్రహ్మిచ్చిన వరం పాడైపోతుందంటే మరుత్తుడు యుద్ధం ఆపేసి యజ్ఞంలో ఉన్నాడు కనుక మాయమైపోయాడు. ఆ రకంగా రావణుణ్ణి ఒక విధంగా దేవతలు రక్షించారు. లేకపోతే రావణాసురుడు ఒక దెబ్బ చంపేవాడు ఆ మరుత్తుడంటే. అంతటి వీరుడంటే బాబోయ్. ఆయన గురువు సంవర్తుడంటే ఇంద్రుణ్ణి స్తంభింపజేశాడు.
దురదృష్టం ఏంటంటే ఇంత బృహస్పతికి తమ్ముడికి పడదు. బృహస్పతి తమ్ముడిని అడగదొక్కేశాడు. అడగదొక్కేస్తే ఆయన అవధూత వేషంతో కాశీలో దాక్కునేవాడు. ఆ తర్వాత అందరికీ సంవర్తుడి గొప్పతనం తెలిసింది. కాబట్టి ముగ్గురు కూడా ఒకళ్ళను మించిన వాళ్ళు ఒకళ్ళు బృహస్పతి యొక్క సోదరులు. అందులో బృహస్పతికి సంవర్తుడికి సంబంధం లేకుండా పెద్దవాడు దీర్ఘతముడు అని ఉన్నాడు. ఆయన వంశంలో చాలామంది పుట్టుకొచ్చారు. వాళ్ళని ఆంగిరసులు అంటారు. ఆంగిరస గోత్రానికి మంచి సంప్రదాయాన్ని ఇచ్చిన వాళ్ళు మహాత్ములు. ఈ వంశంలో ఒక 11 మంది ఉన్నారు. వీళ్ళకి దురదృష్టవశాత్తు కడుపులో ఉండగానే బృహస్పతి శాపం పెట్టడం వల్ల వంకర వచ్చింది. ఇలా చేతులు వంగి ఉండేవిట, పొట్టిగా విచిత్రంగా ఉండేవారు. వాళ్ళు తలుచుకుంటే అవయవలోపం తొలగించుకుంటారు. బృహస్పతి మాట కాదండం ఎందుకని పుట్టాక కూడా ఎంత తపశ్శక్తి కలిగిన సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ అవయవలోపాలు అలాగే ఉంచుకున్నారు. వాళ్ళు ఒక రోజున యజ్ఞం చేస్తున్నారు. ఇంతలో ఈ సుదర్శనుడు అక్కడికి వచ్చాడు. ఈ అంగిరసులు చూడగానే నవ్వు వచ్చింది. ఈ వంకర టింకర శరీరాలు, వీళ్ళ మొహాలు అనుకున్నాడు. అనుకుని నవ్వి, ఏమిరా ఈ వికృత రూపంతో బతుకుతున్నారు, ఈ శరీరంతో ఇంకా ఎంతకాలం బతకాలనుకుంటున్నారు, అవయవ లోపాలు ఉన్నవాడికి, ఓపిక లేనివాడికి చావాలనిపిస్తుంది, మీకేం చావు రావాలనిపించట్లేదా అని వేళాకోళం చేసేట సుదర్శనుడు. అసలు సహజంగా పాపం ఎవరినైనా వికలాంగులు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో వేళాకోళం చేయకూడదని శాస్త్రం. అందుకే మన ప్రధానమంత్రి గారు మహానుభావుడు గనక మోడీ గారు వికలాంగులు అనే శబ్దం తీసి దివ్యాంగులు అని పేరు పెట్టాడు. ఆయన ఈ ప్రపంచంలో ఇలాంటి పేర్లు ఆయన తప్ప ఎవరు పెట్టలేదు. దివ్య అవయవాలు కలిగిన వాళ్ళు పైకి కనపట్టలేదు కదా అని ఎంత గౌరవించాడండి. అసలు ఆయన యొక్క కాన్సెప్టే వేరండి. ఆపరేషన్ సింధూర, ఇంకో దానికేమో పృథ్వీ, సూర్య, ఆకాష్ ఇలాంటి పేర్లు తప్ప ఒక్కదానికి పనికిమాల పేరు పెట్టాడా? ఆ దిక్కుమాలాడు ఉండేవాడు మొదటి ప్రధానమంత్రి. వాడి కాలంలో ఎంతసేపు మౌలానా ఆజాద్, ఇంకో పిచ్చాద్ ఇలాంటి పేర్లు తప్ప ఒక్క పవిత్రమైన పురాణ సంబంధమైన నామం పెట్టలేదు. అటువంటి మహానుభావుడైన కారణజన్ముడు, యోగీశ్వరుడు. మన అదృష్టవశాత్తు భారతదేశంలో భగవంతుడు ఆయన పుట్టించి తిరుగు లేకుండా ఆయన ద్వారా భారతదేశాన్ని సనాతన ధర్మం కేసి నడిపిస్తున్నాడు. అందుకే ఆయన తలుచుకుంటే నాకు కూడా ఇప్పటికీ రోమాంచం అవుతుంది. మనకి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఒక నరేంద్రుడు వచ్చాడు. మళ్ళీ స్వాతంత్ర్యం తర్వాత పరాయి పాలనలో ఉంటున్నామని గ్రహించి ఇంకో నరేంద్రుడు పంపాడు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో నరేంద్రుడు వివేకానందుడు, ఆయన పేరు కూడా నరేంద్రుడే. ఈయన ఇంకో నరేంద్రుడు. ఆయన అటు వెస్ట్ బెంగాల్ వాడు, ఇటు ఈయనేమో గుజరాత్ వాడు. ఈ ఇద్దరు నరేంద్రులు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నారు. ఆయన కేవలం కర్మయోగి అయితే, ఈయన గృహస్థాశ్రమంలో ఉన్నట్టుగా నటిస్తూ పదవిలో ఉన్న కర్మయోగి. ఇటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. అందువల్ల ఎందుకు చెప్తానంటే పేర్లు కూడా మంచిగా పెట్టాలి. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే దివ్యాంగులు అనాలి తప్ప వికలాంగులు అనడం లేదు. చూశారు చాలామంది. ఈయనేమో వేళాకోళం చేసి వాళ్ళని తిట్టాడు. వాళ్ళకి ఆగ్రహం కలిగింది. సాధారణంగా తిట్టిన వాళ్ళ మీద కూడా వాళ్ళు కోపాన్ని ప్రదర్శించరు. కాకపోతే వీడి మూర్ఖత్వం పరాకాష్ఠకి వెళ్ళింది. ఒక్కొక్కప్పుడు అండి పరమ పాపాత్ములు పెద్దల్ని నోటుకొచ్చినట్టు తిడుతున్నటువంటి వాళ్ళని ఉపేక్షించినంతగానో ఉపేక్షించవచ్చు, కానీ స్థాయి దాటితే శాపం పెట్టి నాశనం చేయాలి. దెబ్బకి వాడిని దారిలోకి తీసుకురావాలి. ఇప్పటికి కూడా కలియుగంలో అలాంటి వాళ్ళు ఉన్నారండో. భారతదేశంలో యూట్యూబుల ద్వారా భయంకరమైనటువంటి పిచ్చి పనులు చేస్తున్నటువంటి పాపాత్ములు కొంతమంది ఉన్నారు, గంజాయి మొక్కలు వాళ్ళు. అటువంటి వాళ్ళ సమయం చూసి శాపం పెట్టకపోతే ప్రమాదం. వాళ్ళ పెదాల రంగులు, వాళ్ళ కనుబొమ్మలు గీకడాలు, పైకేమో హిందువుల్లాగా నటించడాలు, ఈ భేదాలు, కులమత భేదాలు పెట్టడాలు, ఉన్న సంస్కారంలో సనాతన ధర్మంలో తగాదాలు పెట్టడానికి నిరంతరం ప్రయత్నించే శూర్పణఖలు, పోతనలు ఉన్నారు. వాళ్ళు నటిస్తారు హిందువులాగా. ఇదొక కొత్త రకమైనటువంటి ఉద్యమం ఉండోయి. వాళ్ళు కూడా హిందువులలాగా ఏదో గొప్ప వాళ్ళలాగా నటించి తద్వారా మనకి తగాదా పెట్టి మనల్ని విడగొట్టి మళ్ళీ మనల్ని కిరస్థానకేసి తీసుకెళ్ళడానికి వాళ్ళు డబ్బులు తీసుకుని పని చేస్తూ ఉంటారట. అదో డేంజరస్ డంజన్, అది ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి అటువంటి వాళ్ళు స్థాయి దాటిపోయినప్పుడు మహాత్ములకు కోపం కలిగింది అనుకోండి, లోపల దెబ్బవాడు నాశనం అయిపోతాడు. అది ఎప్పటికైనా తప్పదు, మనం చూస్తూనే ఉన్నాం కదా. సాధువుల జోలికి వచ్చిన ఎవడన్నా బాగుపడ్డా? అలాగే ఈ సాధువుల్ని బాగా ఏడిపించటం వల్ల వాళ్ళ కోపం వచ్చింది. మూఢుడా, శరీర సౌందర్యాన్ని చూచుకొని రెచ్చిపోయి
మహాత్ములను యజ్ఞం చేస్తున్న వాళ్ళని బాధ పెట్టావు. దీనివల్ల నువ్వు కొండ చిలువైపో. నీకు సుదర్శనుడనే విషయం తెలుస్తుంది, గంధర్వుణ్ణి విద్యాధరుణ్ణి తెలుస్తుంది, మాట్లాడలేవు. ఓ పక్కన అమృతం తాగిన వాడివి పీనుగుల్ని పట్టి పీక్కు తింటూ జంతువులు తింటూ తినకపోతే ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ అల్లాడిపో. ఇందులో కూడా శాపంలో కూడా ఎంత విచిత్రమైన శాపమో తెలుసా ఇది. నువ్వు పాము అయిపో అన్నాడు అనుకోండి, వాడు పాము అయిపోయాడు అనుకోండి. పాము అయిపోతే దానికి పూర్వజన్మ తెలియదు. తెలియనప్పుడు ఏమవుతుంది, పాము శుభ్రంగా దేన్నైనా మింగుతుంది. కప్పని మింగినా అది ఏమనిపించదు. కానీ ఆ పావుకి నేను సుదర్శనుణ్ణి అని తెలుసు, విద్యాధరుణ్ణి, అమృతం తాగిన వాణ్ణి, పళ్ళు తిన్నవాణ్ణి అని తెలుసు. ఇప్పుడు వాడు చూస్తూ చూస్తూ కప్పేం తింటాడు. ఇప్పుడు ఏ సాయి గారు లాంటి వాళ్ళు కాసేపు మనం పావుగా మారిస్తే ఆయనకి సాయి అనే ఊహ లోపల ఉంటే, అయ్యో జంతికి తినేవాడిని గొంతికి దాకా, అయ్యో అట్లు తినేవాడిని, నా కర్మగాలి పావుని చేశారు, ఇప్పుడు ఈ కప్పని తినలేక చచ్చిపోతున్నాను అని ఎంత బాధ కలుగుతుంది. తినకపోతే ప్రాణం పోతుంది. దిక్కుమాల కప్ప వాసన, అది పైగా కప్ప వాసన అంటే పావుకి తెలియదు కానీ మనకి తెలుస్తుంది కదా. చూస్తూ చూస్తూ ఎలకని, ఆ ఎదురుగుండా కనపడుతున్న ఎలకను జుగుప్సాకరమైన తినకపోతే కడుపు నిండదు, తినలేడు. ఇది పెద్ద బాధ అండి. నువ్వు అలా పాము రూపంలో శిక్ష అనుభవించు అనగానే ఢామని కొండ చిలువ అయిపోయాడు వాడు. ఇంకా రోజు నుంచి ఓ వారం రోజులు తిండి తినలేకపోయేవాట. ఆకలి మలమల మాడిపోయేవాడు. ఏంటైనా ఇది మినుకు మినుకు ఉంటుంది, బ్యాటరీ ఏమైనా అయిపోయిందా? లేదుగా. సరే, దాంతో ఏమైపోయింది, తిండి తినలేడు, తినకపోతే బతకలేడు. అందుకని అప్పుడప్పుడు దున్నపోతుల్ని, పులుల్ని, ఆఖరికి మేకల్ని, గొర్రెల్ని, ఒకటి అన్నిటినీ మింగేవాడు. మింగి 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 నానాయాతన పడి బతుకుతున్నానండి. 1000 సంవత్సరములుగా శిక్ష అనుభవిస్తున్నాను. నేను 1000 ఏళ్ళుగా ఈ రూపంలో ఉన్నాను. నేను ఆనాడు జాలిపడి కాళ్ళ మీద పడితే, ఏడుస్తూ కాళ్ళ మీద పడితే అంగిరులు ఏమన్నారు, నాయన నువ్వు చేసిన అపరాధానికి మాకు కోపం వచ్చి శపించాం. అలా శాపం పెట్టకూడదు కానీ పెట్టేశాం, ఇప్పుడు ఏం చేయలేం. కానీ ఓ పని చేద్దాం, ఒక 1000 సంవత్సరములు ఈ శిక్ష అనుభవించాక అంబికావనంలో నువ్వు తిరుగుతూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడు అచ్చోటికి విచ్చేస్తాడు. నువ్వు నందుడిని మింగడానికి ప్రయత్నిస్తావు. అప్పుడు కృష్ణుడు తన వామపాదంతో నిన్ను తన్నుతాడు. ఆయన పాదస్పర్శ వల్ల నీకు శాప విముక్తి అనగానే అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా అలాగే శాప విముక్తి అనుభవించడం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఈ శాపాన్ని అనుభవిస్తున్నాను. కృష్ణ వాసుదేవ, నీ పాదధూళి పరమ పవిత్రమైనది, రాళ్లని కూడా నీళ్లుగా మారుస్తుంది, పరమ పాపాత్ముల్ని శాప విముక్తుల్ని చేస్తుంది, ఎన్నో రకాల శుభాలను కలగజేస్తుంది. నీ పాదరజస్సు ఇవాళ నాకు తగిలింది, నేను ధన్యాత్ముడయ్యాను. ఇంకెప్పుడు జీవితంలో ఇలాంటి అహంకారం పొందను, అసలు మానవలోకానికి రాను, ఒకవేళ వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను అని కృష్ణుడికి నమస్కరించి పరిపరి విధాలుగా స్తుతించి వెళ్ళిపోయాట. అప్పుడు కృష్ణుడు చెప్పాడు వాళ్ళందరితో, చూశారా, ఏ పరిస్థితులలోనూ ఎవరిని అన్యాయంగా ఏమీ అనకూడదు. అందున నిరంతరం పవిత్రంగా గడిపేవాళ్ళు, సాధకులైన సాధువుల్ని, యజ్ఞములు చేసేవాళ్ళని, పురుషోత్తముల్ని, సంస్కృత భాషా సేవారతుల్ని ఏదన్నా అంటే ఆ పాపం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి అయినా చెడ్డైనా ప్రతివాడు తాను చేసిన కర్మ అనుభవించక తప్పదు. విను తళియ నిడిన అన్నంబును బోలే అన్నారు. ఒక ఆయన కంచంలో అన్నం పెట్టుకుని కలుపుకుని నోట్లో పెట్టు తిన్నాడు. ఒక్కసారి తినేశాడు. తినేసిన తర్వాత ఈ అన్నం ఏమైంది, కడుపులోకి వెళ్ళింది. కడుపులోకి వెళ్ళాక దాని ప్రభావం అది చూపిస్తుంది. అది మంచి అన్నం అయితే ఆరోగ్యం తెచ్చిపెడుతుంది, అది కుళ్ళిపోయిన అన్నం అయితే నీకు అనారోగ్యం తెస్తుంది, విషంతో కూడిన అన్నం అయితే ప్రాణం తీస్తుంది. కడుపులోకి వెళ్ళిన అన్నం లోపలికి వెళ్ళాక ఎలా అయితే తన ప్రభావాన్ని చూపిస్తుందో, ఏదాన్ని మనం వదిలించుకోలేమో, అలాగే చేసిన కర్మ కూడా అనుభవించక తప్పదు, అది మంచైనా చెడ్డైనా అని హెచ్చరించాడు. అదొక గొప్ప గుణపాఠం. రాసపంచాధ్యాయ అయ్యాక, రాసక్రీడలు అయ్యాక ఆ తర్వాత వచ్చే ఘట్టం ఈ సుదర్శనుడు అనేటటువంటి విద్యాధర చరిత్ర. ఆ తర్వాత ఆ పూటంతా వాళ్ళు అమ్మవారిని అయ్యవారిని అర్చించి హాయిగా ఇంటికి వచ్చారు. శ్రీకృష్ణుడి యొక్క లీలలు తలుచుకుంటూ కృష్ణ పరమాత్ముడి యొక్క పాదాలకు ఎంత శక్తి ఉన్నదని గ్రహించి గౌరవించి ఇంటికి వచ్చారు. ఇది జరిగిన వారం తర్వాత శ్రీకృష్ణుడు ఉన్న ప్రాంతంలో
పూర్ణిమ దాటిపోయాక కూడా వెన్నెల ఉండడం అనే ఒక సంప్రదాయం ఏర్పడడం వల్ల వెన్నెల బాగా కాసిందిటండి. సాధారణంగా కార్తీక పూర్ణిమ వెళ్ళి అమావాస్య వచ్చే ముందు చీకటి రావాలి. కానీ కృష్ణుడు కదా అక్కడ ఉన్నది. అందులో కృష్ణుడు ఉన్నంతకాలం వేసవకాలంలో చల్లగా ఉండేది. నాకు ఎంత ఆశ్చర్యం అంటే బృందావనంలో ఉన్న లీలల్లో రాశాడు, భయంకరమైన నిదాఘకాలం వచ్చింది అంటే ఇలా ఎండనమాట, లోపల ఉన్న వాళ్ళంతా ఉక్కిపోతారు. అటువంటి కాలంలో కూడా శ్రీకృష్ణుడి యొక్క పాదాలు బృందావనంలో ఉండడం వల్ల యమునా తీరంలో ఉన్న గోపాలకులు చల్లగా ఉన్నారంటాడు అక్కడ. ఆతత యమునా సరసీ జాత తరంగాభిషిక్త జలరుహ గంధోపేత నిలమడచి నిదాఘాత దావాగ్నిపీడ అవ్వనసీమన్ అని పోతన గారు పద్యంలో రాశారు. శ్రీకృష్ణుడు అలా చూశాడు. చూడటంతో యమునా నది యొక్క కెరటాల్లోంచి తుంపరలు, నీటి తుంపరలు పైకి లేచాయి. ఈ నీటి తుంపరలు తామర పువ్వులతో కలిసి బృందావనం అంతా వెదజల్లబడ్డాయి. అంటే ఓ పక్కన ఇంట్లో స్ప్రే చేసినట్టు అనమాట. పూర్వం చూసారా ఇళ్లలో చల్లగా నీళ్లు తల్లేవారు. వట్టివేళ్ళు తగిలించి వేసవకాలంలో వట్టివేళ్లలో నీళ్లు తలిపితే ఆ నీళ్ల యొక్క బిందువులు ఇంట్లో పడతాయి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం వల్ల బృందావన ప్రాంతం వేసవకాలంలో చల్లగా ఉందన్నమాట. యమునా నది నుంచి వస్తున్న నీటి తుంపరలు, తామర పువ్వుల సువాసన ఇవన్నీ కలిసి ఆ ప్రాంతాన్ని సహజ సిద్ధమైన చల్లదనంతో న్యాచురల్ ఏసీలాగా ఉంచేవి. దానికే ఉదాహరణ చెప్పారనమాట. పూర్వం వేసవకాలంలో తాటాకు విసిరికర నీళ్లలో ఉంచి ఇల్లా విసురుకుంటూ ఉంటే ఆ నీటి తుంపర్లు మీద పడేవి, హాయిగా ఉండేది. అసలు ఆ కాలమే వేరండి. దిక్మాల కాలం వచ్చేసింది. ఇప్పుడు అంతా మారిపోయింది. మొత్తం ప్రపంచం అంతా కూడా కంపు అయిపోయింది. పూర్వం వేసవకాలం వస్తే చక్కగా బయట హాయిగా ఆరు బయట చాపలు వేసుకు పడుకున్నాం, మంచాల మీద పడుకున్నాం. ఒక్క దోమ కుట్టేది కాదు మన పక్కన భామలే తప్ప. అటువంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా దోమ, ఎక్కడ చూసినా చీమ, ఎక్కడ చూసినా చెద, ఒకటే భయంకరమైన వాతావరణం అన్నమాట. కాలోహి దొరతిక్రమ. అలాగే కృష్ణుడి కాలంలో అందరూ సుఖంగా బ్రతికారు ఆయన దివ్యానుగ్రహంతో. అందువల్ల అమావాస్య రోజులలో కూడా వెన్నెల కనపడేది. అలాగే చూడండి, మధురా నగరానికి వెడతాడు కంసుడు పిలిస్తే, అప్పుడు కూడా త్రయోదశి, చతుర్దశి, అమావాస్య వరుసగా 3 రోజులు. ఈ 3 రోజులు వెన్నెల కాసింది ఆయన కోసం. అదొక దివ్యకాలం అన్నమాట. అందువల్ల శ్రీకృష్ణుడు ఈ వెన్నెలలో ఒక రోజున బలరాముడిని వెంట పెట్టుకున్నాడు. అద్భుతమైన అలంకారం చేసుకున్నారు వాళ్ళు. స్వామివారు ఎప్పుడూ నీలంగా ఉంటాడు, కానీ కట్టుకునేది పసుపు పచ్చ రంగు, ఆ రంగు వేసుకున్నాడు. బలరాముడు తెల్లగా ఉంటాడు, నీల వస్త్రం కట్టుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి గోపికల్ని అందరినీ వెంట పెట్టుకుని, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ వెంట పెట్టుకుని యమునా తీరంలో పాడడం మొదలుపెట్టారు. మందర, మధ్యమ, తారాస్థాయిలు 3 చూపించారట. సంగీతం అంటే వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి, వీళ్ళు సంగీతానికి ఆద్యులు, గురువులు అని లోకం అనుకుంటూ ఉండగా బలరామకృష్ణులు పాడారన్నారు. సరస్వతీదేవి కూడా వాళ్ళ గానం విని సంగీతం నేర్చుకోవాలనుకున్నది. అంటే ఆనాడు బలరామకృష్ణుల పాట ఎంత మధురంగా ఉందో ఆలోచించండి. మూర్ఛలు అంటే సప్తస్వరాలు అన్నమాట, 7 స్వరాలు వినిపించారు వాళ్ళు. ఒక్కొక్కప్పుడు కంఠం కిందకి దిగదు కొందరికి, మందరస్థాయి చాలా కష్టం, కొందరికి బేస్ అంటారే అక్కడ పలకదు, కొంతమందికి మధ్యమ స్థాయిలు సరిగ్గా పలకదు, కొందరికి తారాస్థాయికి వెళ్ళింది కూడా పతాక స్థాయి కీచుకుంటుంది అన్నట్టు దిక్కుమాలు కూడా. కానీ వాళ్ళు 3 సమానంగా చూపించగలిగారు. ఆ గానమాధుర్యానికి బృందావనం అంతా పరవశిస్తోంది. ఇంతలో కుబేరుడి దగ్గర ఉండే ఒక భటుల్లో శంఖచూడు అని ఒకడున్నాడు, ఒక యక్షుడు. వాడు గుహ్యకుడు అక్కడికి వచ్చాడు. యక్షులు నిజానికి పరమభక్తులే, కానీ వీడికి ఎక్కడో పూర్వజన్మ కర్మ ఒకటి ఉన్నది, అందుకే రాక్షసులతో స్నేహం చేశాడు. వాడు అక్కడికి వచ్చాడు. ఈ గోపికలను చూడగానే కృష్ణుడి మీద కసి కలిగింది. కృష్ణుడికి ప్రాణం గోపికలు, వీళ్ళని అపహరిస్తే కృష్ణుడు తనంత తానే ప్రాణాన్ని విడిచిపెడతాడని భావించి ఈ శంఖచూడు వీళ్ళంతా పాటలు పాడుతూ ఉంటే, గోపికలు చక్క తాళం వేస్తూ ఉంటే, వెనక వైపున్న వాళ్ళని కనబడకుండా ఓ 100 మందిని చెరో సంఖలో పెట్టుకుని వెళ్ళిపోయాడు. గట్టిగా సీసా కూడా సంఖలో పెట్టుకోలేం మనం. అటువంటిది 50 మందిని చెరో సంఖలో పెట్టుకుని పారిపోయాట.
దాంతో గోపికలు ఇహలోకంలోకి వచ్చారు, స్పృహలోకి వచ్చారు. కృష్ణుడు పాడుతూ ఉంటే వాళ్ళు మైమరిచిపోయారులేండి. ఆ మైమరిచిపోయినప్పుడు పట్టుకుపోయేటవాడు. తీరా వీడు గట్టిగా పట్టుకోగానే దిక్కుమాలాడి దగ్గర సంకలో ఏ వాసన ఉందో దాంతో పూర్వజన్మ వాసనతోటి కృష్ణ కృష్ణ వీడెవడో అపహరిస్తున్నాడు రక్షించమనగానే కృష్ణుడు, బలరామ ఈ తక్కిన గోపికలకి నువ్వు కాపలా ఉండు, నేను వాడి సంగతి చూస్తాను. ఇద్దరం వెళ్ళిపోతే వాడు మరోవైపు నుంచి వచ్చి మిగతా వాళ్ళని అపహరిస్తాడు అని పలికి బలరాముడి కాపలా పెట్టి పరుగును వెళ్ళాడు. వాడు మూర్ఖుడు. కృష్ణుడు కనుక శరణు అంటే రక్షిస్తాను అన్నాడు. ఎవడైనా ఒక్కసారి కృష్ణ నేను నీ వాణ్ణి అంటే చాలట, ఎంత దుర్మార్గుండైనా రక్షిస్తానన్నాడు పరమాత్మ. కానీ వాడేం చేశాడు, ముందు తగాదా పడ్డాడు. తగాదాలో కృష్ణుడితో యుద్ధం చేయలేమని అర్థమైపోయింది. గోపికలు వదిలేసి పారిపోవడం మొదలెట్టాడు. ఆ గోపికలందరినీ మీరు వెళ్ళండి బలరాముడి దగ్గరికి అని పంపి వాడిని వదలకుండా వెంటబడ్డాడు. వాడు పరుగున ఒక కొండ గుహలో దూరుతూ ఉంటే వెనక నుంచి వాడు జుట్టు పుచ్చుకులాగి నెత్తి మీద పిడికిలతో ఒక పోటు పొడిచాడు. ఆ పిడిగుద్దుతో వాడి తలకాయ ఢామ్ అనే శబ్దంతో పగిలిపోయింది. వాడి శిరస్సు మీద ఒక మణి ఉన్నది. ఆ మణి అద్భుతమైన రత్నం, ధగధగా వెలుగుతూ ఉంటుంది. అది ఉన్న చోట వేసవికాలంలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఉంటాయి. ఎప్పుడు గదంతా వెలుతురుతూ నిండుతూ ఉంటుంది. అది రాత్రిపూట వద్దనుకుంటే మందరమైన కాంతిని ఇస్తుందిట. అంటే బెడ్ ల్యాంప్లో ఉపయోగపడుతుంది. చీకట్లో కావాలంటే ఎంత కాంతి కావాలంటే అంత ఇస్తుంది. అటువంటి దివ్యరత్నం. ఆ రత్నాన్ని పీకి వాడిని సంహరించి అక్కడి నుంచి ఆ మణి పట్టుకొచ్చి బలరాముడికి కానుగ్గా ఇచ్చాడు. కార్తీక మాసంలో శ్రీకృష్ణుడు చేసిన మరొక అద్భుతమైన లీల శంఖచూడ వధ. ఇది జరిగిన కొద్ది రోజులకే అరిష్టాసురుడని ఒకడున్నాడు. వాడు కంసుడికి బాగా నమ్మిన బంటు. వాడు ఎప్పుడు కూడా మంచి ఆబోతు రూపంలో ఉంటాడు, కొండంత ఆబోతు వాడు. వాడు వృషభాసురుడు, అసలు పేరు అరిష్టుడు, అందుకని అరిష్టాసురుడు అంటారు. వీడు ఎక్కడుంటే అక్కడ అరిష్టమే. ఈ అరిష్టాసురుడు ఒక రోజున సాయం సంధ్యా సమయంలో పరుగున బృందావనానికి వచ్చాడు. మూత్ర విసర్జన చేస్తూ ఉంటే ఆ ప్రాంతం అంతా కంపుతో నిండిపోయిందిట. అటువంటి మూత్రం వాడిది. వాడి గాత్రమేమో కొండ, మూత్రమేమో కంపు. వాడు పేడ వేస్తూ తోకతో దబ 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 కొండరాళ్ళు ఇళ్ళు పడగొడుతూ అరిచాడు. ఈ అరుపులకి గర్భవతులైన స్త్రీలకి గర్భస్రావం అయిపోయింది ఏకంగా. వాడు కొండంత అరుపులు అరిచాడనమాట. అక్కడున్న గోశాలల మీదకు దూకాడు. ఆవుల్ని బట్టి చావగొట్టేశాడు, ఎద్దుల్ని పడగొట్టాడు. దాంతో అందరూ కంగారు పడ్డారు. ఆ సమయంలో కృష్ణుడు పరుగున వచ్చి రారా అరిష్టాసుర అంటూ గోచి గట్టిగా బిగించి 2 చేతులతో కొమ్ములు పుచ్చుకుని కొండంత ఎద్దుని గొరగొర బొమ్మ ఈడ్చినట్టుగా ఈడ్చి డొక్కల్లో 2 కిక్కులు ఇచ్చి కొమ్ములు విరగ్గొట్టి కొమ్ములతో డొక్కలో పొడిచి అరిష్టాసురుని వధించాడు. అరిష్టాసురుని వధించడంతో నారదుడు అక్కడికి వచ్చి, ప్రభో కృష్ణ వాసుదేవ, మేమందరం ఎంతో భక్తితో ప్రార్థించగా లోక సంరక్షణ కోసం అవతరించావు. నీ అవతారం దుష్ట శిక్షణ కోసమే, అందుకే వీళ్ళందరినీ సంహరిస్తున్నావు. ఇన్నాళ్లుగా ఈ రాక్షసుల్ని చంపడానికి ఎంతోమంది రాజులు ప్రయత్నించి విఫలులైపోయారు. ఇవాళ నువ్వు సఫలుడివయ్యావు. ప్రభు, పూతనని సంహరించావు, శకటాసురుణ్ణి భంజించావు, తృణావర్తుణ్ణి చంపావు, మద్ది చెట్లు కూల్చి నలకోబర మణిగ్రీవులకి శాప విముక్తి కలగజేశావు, వత్సాసురుణ్ణి, బకాసురుణ్ణి, అఘాసురుణ్ణి వరసగా చంపుకుంటూ వచ్చావు. బ్రహ్మదేవుడికి గర్వభంగం కలిగించావు, కాళీయుణ్ణి మర్దించి రమణక ద్వీపానికి పంపించావు. గోపికలందరూ నీకోసం కాత్యాయని వ్రతం చేస్తే వారిని అనుగ్రహించావు. ఇంద్రుడికి గర్వం సర్వం ఖర్వమయ్యేలాగా గోవర్ధన పర్వతాన్ని పైకెత్తావు. ఆపై వ్యోమాసురుణ్ణి సంహరించావు, మయుడి యొక్క కొడుకు వ్యోముణ్ణి చంపావు, శంఖచూడుణ్ణి సంహరించావు, సుదర్శనుణ్ణి భంజించావు, అరిష్టాసురుణ్ణి చితక్కొట్టి పారవేశావు. ఇలా నీవు కొన్ని పనులు చేసి మీ సోదరుడి ద్వారా ప్రలంబాసురుణ్ణి చంపించావు. గార్ధప రూపంలో గాడిద రూపంలో ఉండే ధేనుకాసురుణ్ణి సంహరించావు. ఆంగిరసమని యజ్ఞం చేస్తున్నటువంటి ఋషులకి కనువిప్పు కలిగించి ఋషిపత్నుల యొక్క భోజనాన్ని స్వీకరించావు. గోపికా వస్త్రాపహరణం చేశావు, రాసక్రీడలాడావు. ఇలా ఒకటేమిటి అనేకమైన లీలలు చేశావు. రేపో మాపో మధురా నగరానికి వెడతావు, ఆ వెళ్లేలోపు కేసిని చంపుతావు, కంసవధ చేస్తావు, జరాసంధాదుల్ని భంజిస్తావు,
భూమండలానికి కావలసిన ధర్మమంతా భగవద్గీత రూపంలో అందించి 125 సంవత్సరములు జీవించి పరమాత్ముని యొక్క లీలలు కలియుగాంతం వరకు ప్రజలు స్మరించేలా చేసే నీకు భక్తితో నమస్కరిస్తున్నానని స్తుతించి ఆయన దగ్గర సెలవు తీసుకుని డైరెక్ట్గా కంసుడి దగ్గరికి వెళ్ళాడండి. ఈయన దగ్గర ఉన్న గొప్పతనం అదే. కృష్ణుడి దగ్గరికి ఆయనే వెడతాడు, కంసుడి దగ్గరికి వెడతాడు. 2 పార్టీల్లో ఉంటాడు ఆయన. ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఆ పార్టీ వాళ్ళ చేత పని చేయించుకోగలడు ఆయన. అందుకే నారదుడు తెలివైనవాడు. కంసుడి దగ్గరికి వెళ్ళేసరికి కంసుడి సింహాసనం మీద కూర్చుని అంత దుర్మార్గుడు కూడా, రండి నారద మహర్షి, మీ రాకతో నా సభంతా కళకళలాడుతోందన్నట్ట. ఆ తర్వాత ఆయనకి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి ఏమిటి విశేషాలనగా, ఓ అది పిచ్చాడా, నీకు భవిష్యత్తు తెలియక ఇలా చేస్తున్నావు అన్నాడు. ఇదొరుకోసారి పిచ్చాడా అన్నావు, ఇప్పుడు మళ్ళీ పిచ్చాడా అంటున్నావు, ఇక ఎప్పుడు చూసినా మేమంటే నీకు లోకువా అనగా, కాదు పూర్తిగా చెప్పే మాట విని, మరి నువ్వు నీ దేవకీదేవికి వసుదేవుడికి 8వ గర్భంలో ఆడపిల్ల పుట్టిందని, ఆడపిల్ల అమ్మవారిగా మారిందని ఇంతకాలం భ్రమలో ఉన్నావు. కానీ నిజమునకు దేవకీ వసుదేవులకి పుట్టింది ఆడపిల్ల కాదు, మగపిల్లాడే. వాడే ఇప్పుడు బృందావనంలో నువ్వు చంపించడానికి ప్రయత్నించినటువంటి వాడు కృష్ణుడంటే. 7వ గర్భం గర్భస్రావం అయిపోయింది అనుకున్నావు, ఏమీ గర్భస్రావం అవలా. ఆ 7వ గర్భంలో ఉన్నటువంటి వాడే బలరాముడి పేరుతో రోహిణికి పుట్టాడు. వాళ్ళిద్దరూ నీ సొంత మేనల్లుళ్ళే. కాబట్టి నువ్వు 6గురినే చంపావు, 7, 8 అక్కడ పెరుగుతున్నారు. నిజానికి ఆనాడు నువ్వు ఆకాశంలోకి విసిరి చంపాలనుకుంటే అమ్మవారిగా మారిపోయినవాడే యశోద యొక్క కూతురు. వసుదేవుడు రాత్రికి రాత్రి చెరసాలలో నుంచి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. వాడే కృష్ణుడు, అతడే విష్ణువు. అందరి యొక్క స్తోత్రాలు అందుకుంటాడు. అందుకే అతన్ని నువ్వు ఎంత చంపించాలన్నా నీ ప్రయత్నాలు వ్యర్థమైపోయి బెడిసి కొట్టి పైపెచ్చు నీ వాళ్లే వాడి చేతిలో చచ్చిపోతున్నారు. ఎంతమందిని చంపిన అతడే కృష్ణుడు సుమారుగానే వాడికి మండిపోయింది. ఎంత అన్యాయం, ఎంత మోసం, ఎంత కపటత్వం, ఎంత వంచన! ఈ దుష్టుడు నన్ను వంచాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కొడుకుని తీసుకుపోయి నందుడి దగ్గర పెంచుతాడా? వీడి తల నరికేస్తానని వసుదేవుడు జుట్టు పుచ్చుకుని వంచి కత్తెత్తేట నరకడానికి. టక్కన కంసుడి యొక్క చెయ్యి పట్టుకుని నారదుడు ఆపి, అందుకే నిన్ను మూర్ఖుడు అన్నాడు. అదిగో మళ్ళీ నన్ను మూర్ఖుడు అంటున్నావు అన్నాడు ఆయన. మరి మూర్ఖుడు కాకపోతే ఏమిటి? ఈ ముసలాన్ని వసుదేవుడిని నువ్వు చంపకపోతే మాత్రం రేపు తావకుండా ఉంటాడా? వీడికి ఎప్పటికే బోలేడంత వయస్సు వచ్చింది. ఇవాళ రేపు పోయేవాడే. ఈ ముసలివాళ్ళు పాపం వాళ్ళంతటి వాళ్ళు ఏమీ చేయలేదు. ఈయన వెనక ఉండి నడిపించిందంతా నీ మేనల్లుడిగా ప్రస్తుతం బృందావనంలో పెరుగుతున్న కృష్ణుడు. నీ కసి ఆయన మీద తీర్చుకో. కృష్ణుడిని చంపు, నేను ఒప్పుకుంటాను. అంతేగాని దేవకీదేవిని వసుదేవుణ్ణి మూలనున్న ముసలమ్మని చంపితే ఉపయోగం ఏమిటి? అసలు ఇది ధర్మం కూడా కాదు. నీ వంటి వీరుడు ఈ పని చేయకూడదు. నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావంటే నేను నిజం చెప్పేవాడినే కాదు, నేను నీ మేలు కోరేవాడినే కదా అనగానే అవునవును, లేకపోతే నాకెందుకు చెబుతావు ఈ సీక్రెట్స్ అన్నట్ట. అంతేగాని వీడిని చంపడానికి ఆయన ఆడుతున్న నాటకం అది. వీడి పాపం పండాలి, కృష్ణుడి చేతిలో చావాలి కాబట్టి ఇవన్నీ చెప్పాడు. అందువల్ల ఆ విషయం తెలియక అవునవును కదా, అయితే నీ మాట వింటానన్నాడు. వీళ్ళని చంపక ఆ బలరామకృష్ణులు ఇక్కడికి పిలిపించి చంపించి ఏర్పాటు చేయి అని ఆపి ఆయన దాన్ని ఆయన ఏది విష్ణువుని చంపమని నారాయణ అని వెళ్ళిపోయాడు. కంసుడి దగ్గర నారాయణ నామస్మరణం చేసే మహానుభావుడు ఆయన మాత్రమే. అనంతరం ఈ దుర్మార్గుణ్ణి చంపవద్దని నారదుడు అన్నాడు కాబట్టి విడిచిపెడుతున్నాను, కానీ వీడిని మాత్రం వదలకూడదని దేవకీ వసుదేవుల్ని మళ్ళీ చెరసాల్లో పెట్టేశాడు. తండ్రి ఉగ్రసేనుండి చెరసాల్లో పెట్టాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కేసి అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వీడు గుర్రం రూపంలో తిరిగేటటువంటి రాక్షసుడు అనమాట, అశ్వరూపంలో. వాడిని పిలిచి కృష్ణుడిని చంపిరాని వదిలేసి, కృష్ణుడిని వీడు చంపలేడని తెలిసిపోయింది రండి ఆయనకి. ఏమైనా నేను కృష్ణుడిని ఇక్కడికి తీసుకొచ్చే చంపడం సులభం. ఎవడికి? ఎటువంటి వాడికైనా స్థానబలం అని ఒకటి ఉంటుంది. బృందావనములో ఉన్నంత వరకు కృష్ణుడి చంపడం కష్టం, కానీ అక్కడున్నవాడిని ఇక్కడికి పిలిపించి చంపడం తేలిక అనిపించేదట. అందుకని శ్రీకృష్ణుడిని మనం మధురా నగరానికి పిలిపిద్దాం, ఇక్కడికి వచ్చాక చంపుదాం అనుకున్నాడు. ఎవరు పిలిస్తే వస్తారు కృష్ణుడు? ఎవడు పడితే వాడు పిలిస్తే రాడు కదా. ఎవడు పడితే వాడు ఇంగ్లాండ్ వచ్చేయండి అంటే వస్తాడా? ఇంగ్లాండ్ పద్మాకర్ గారిని రమ్మనాలంటే అవతల వాడి మీద కొంత నమ్మకం ఉండాలి.
ఏ డాక్టర్ గారో వసుదో కిరణ్నో సుధా వెంకట్లో ఇలాంటి వాళ్ళు పిలుస్తూ వస్తారు. కానీ ముక్కు మొహం తెలియనివాడు నీ అంతటి నువ్వే టిక్కెట్ పెట్టుకురా, పైగా ఇండిగోలోరా అంటే ఎక్కడొస్తాడు? అసలు ఇండిగో అంటేనే వెళ్ళిపోతుంటే అందువల్ల పిలిచే వాళ్ళ యొక్క ప్రేమని బట్టి భక్తిని బట్టి ఆయన వస్తాడు. మొత్తం మధురా నగరంలో అక్రూరుడు ఒక్కడే కృష్ణ భక్తుడు, కాస్త సంస్కారవంతుడు. ఆయన పిలిస్తే ఎవరైనా వస్తారని వాడికి తెలుసు. అందుకని అక్రూరుని పిలిచాడు. అక్రూర, మీ తండ్రి గాంధిని అని ఒక మహానుభావుడు, ఆయన ఎక్కడుంటే అక్కడ వర్షాలు కురుస్తాయని శాస్త్రం, అంతటి మహానుభావుడి యొక్క కుమారుడు వినువు. నీవు కూడా ధర్మాత్ముడివి, మంచి నవయౌవనంలో ఉన్నవాడివి, ఉత్సాహవంతుడివి, ధర్మాత్ముడివి, మీదు మిక్కిలి నాకు ఆత్మీయ బంధువువి. మంది ఒకటే శాఖ. అంటే ఈ యాదవుల్లో కూడా చాలా శాఖలు ఉన్నాయి. యదువులు, వృష్ణి వంశస్థులు, భోజ వంశస్థులు, సాత్వతులు, సైనేయులు, దాశారుహులు మొదలైనటువంటి వాళ్ళు అనమాట. ఇందులో భోజశాఖ అని ఒకటి ఉన్నది. భోజులు, ఈ కంసుడు వాళ్ళ నాన్నగారు, ఈ అక్రూరుడు, వీళ్ళందరిది భోజశాఖ. కృష్ణుడిది యదుశాఖ, సాత్యకిది వృష్ణిశాఖ. ఇంకా దాశారుహులని కొంతమంది ఉన్నారు. ప్రద్యుమ్నుడి యొక్క చుట్టాలంతా కూడా ఈ దాశారుహులు. సాత్వతులు అని కొంతమంది ఉన్నారు. తర్వాత అంధకులు, కుకురులు, ఇవి ఎన్ని రకాలండి మనుషుల్లో. ఒక కులంలో ఇన్ని శాఖలట. మా ఇదారు కూడా ఆనాడు కూడా కొంత శాఖాభేదం ఏడిసింది దుర్మార్గుల వల్ల. అందువల్ల మనం ఒక శాఖ వాళ్ళం, వాళ్ళు మనం అవడానికి చుట్టాలైనా మన శాఖ అంత గొప్పది కదా. మళ్ళీ శాఖలో కూడా మన గోత్రం గొప్పది కదా. ఎన్ని గొడవలండి ఇందులో. మన ఇంటి పేరు మళ్ళీ అందులో కూడా మరి ఒకటేమో శాఖట, శాఖ అయ్యాకనేమో గోత్రంట, గోత్రంలో మళ్ళీ ఇంటి పేరు అనమాట. ఆ రకంగా మనం చుట్టాలం. అసలు సుక్షత్రియ వంశం అంటే మనదే, మిగతా వాళ్ళతో పోలిస్తే కాలుష్యం లేని వంశం. కాబట్టి నువ్వు నా మాట వినాలి అనగానే నువ్వు ఏం చెబితే చేస్తాను మహాత్మా అన్నాడు ఆయన. బృందావనంలో బలరాముడు కృష్ణుడు నా మేనల్లుళ్ళమని చెప్పు తిరుగుతున్నారు, వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలి, తీసుకొచ్చాక వాళ్ళ సంగతి నేను చూడాలి. దీనికోసం నువ్వు రేపు ఉదయం నా రథాన్ని తీసుకెళ్ళు, 4 గుర్రములు పూంచిన నా దివ్య రథాన్ని స్వయంగా తోలుకు వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకురా. ఒట్టినే రమ్మంటే రారుగా వాళ్ళు. దానికి ఒక మంచి ప్రణాళిక వెయ్యి. ఏమిటా ప్రణాళిక? రేపు ద్వాదశి, ఎల్లుండి త్రయోదశి. ఆ త్రయోదశి నాడు వాడు ఇక్కడికి రావాలి. నువ్వు ద్వాదశి నాడు వెళ్ళు, త్రయోదశి నాడు ఇక్కడికి తీసుకురా. చతుర్దశి అమావాస్యల్లో నేను ధనుర్యాగం చేస్తాను. చతుర్దశి నాడు పశువుల్ని బలిచ్చి అమావాస్య నాడు ఒక యాగం చేసేవారట పూర్వకాలంలో దుర్మార్గులైన కొంతమంది మహారాజులు. నిజానికి శివుడికి బలివ్వరు ఎవరు కూడా. కానీ ఆ రోజుల్లో జరాసంధుడు ఒకడు, ఈ కంసుడు ఒకడు, పశుపతికి కూడా పశుబలుడిచ్చి అర్చన చేసిన దుర్మార్గులు వాడు, క్రూరులు వాడు. పైగా దానికి ధనుర్యాగం అని పేరెట్టారు. వాడికి ఒక పెద్ద విల్లున్నది. ఆ విల్లు శివుడు ఇచ్చాడు. ఆ వింటిని అప్పుడప్పుడు పూజించేవాట. ఆ విల్లుతోటే ప్రపంచాన్ని జయించాడు. అందుకని ఆ వింటికి ఒక యజ్ఞం చేసి దానికి అప్పటికప్పుడు శక్తి సంపాదించి పెట్టేవాట. అదొక భైరవ యజ్ఞం, భయంకర యజ్ఞం, క్రూరత్వంతో కూడిన యజ్ఞం. ఆ రోజు పశుబలులు, ఒక్కొక్కప్పుడు నరబలులు ఇచ్చి మాంసం కుప్పలు తిప్పలుగా పోసి కళ్ళు తాగి చిందులేసి ఆడేవారు. ఈ యజ్ఞమునకు చూడ్డానికి నేను రమ్మన్నానని నందాదులను, ముఖ్యంగా బలరామకృష్ణులను ఇక్కడికి తీసుకురా. ఇక్కడికి వచ్చాక వాళ్ళ సంగతి నేను చూస్తాను అనగానే వీడు లోపల గర్హించాడు, అసహ్యించుకున్నాడు. ఆ ఆలోచనకి జుగుప్స కలిగింది. అయినా రాజాజ్ఞ, పైగా కృష్ణుడు గొప్పవాడు, వస్తే వీడి సంగతి తేలుస్తాడని తెలుసు కనుక పంపిన పోనివాడ నిండ్రుపాలక. మహారాజా, పంపితే పోకుండా ఉంటారా? ఉద్యోగం చేసేవాడు రాజు చెప్పిన మాట వినవలసిందే. మానవులు ఒక ప్రణాళిక వేసి అన్నీ ఈ ప్రణాళిక ప్రకారం జరుగుతాయి అనుకుంటారట. కానీ వీడి ప్రణాళిక వేరు, పైవాడి ప్రణాళిక వేరు. వీడి ప్లాను ఏమవుతుందో వీడికి తెలియదు. పైవాడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. అయినా ఈ పిచ్చివాళ్ళు మేము అనుకున్నట్టు జరుగుతుంది అనుకుంటారు. ఇందులో ఏమంటున్నాడో తెలియట్లేదు ఇప్పుడు కంసుడికి.
నువ్వు పంపితే పోకుండా ఉంటానా? మానవులు రకరకాల ప్రణాళికలు వేస్తారు, చివరికి దేవుడు ఏం వేస్తాడో తెలియదు, ఏం దొరుకుతో తెలియదు, అయినా మేము అనుకున్నది చేయగలం అంటారు. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు, నేను అలాగే చెబుతా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, పొద్దున్న బయలుదేరతానన్నాడు. సరే నువ్వు వెళ్ళిరా అని అతను పంపేశాడు. ఇప్పుడు బలరామకృష్ణులు ఎల్లుండి వస్తారు, వచ్చాక వాళ్ళని చంపాలి. ఎలాగా బాగా ఆలోచించాడు. ఈ యజ్ఞం చేసే ముందు కొన్ని రకాలైనటువంటి కళా ప్రదర్శనలు చేస్తారు. ఇప్పుడు కూడా చూసారు, గుళ్ళు ప్రతిష్ఠించేటప్పుడు ఏం చేస్తాం, ఉపన్యాసాలు పెట్టడం, పెద్ద పెద్ద వాళ్ళని గౌరవించడం, సంగీతపు కచేరీలు చేయటం, ఇవన్నీ ఉంటాయి లేదా? అవన్నీ ప్రతిష్టలో భాగం. అలాగే యజ్ఞాల్లో కూడా సంగీత విద్వాంసుల్ని, మల్ల యుద్ధం చేసేవాళ్ళని, వీళ్ళందరినీ గౌరవించేవారు. అందుకని మాకు ఒక రంగస్థలం ఉన్నది, అది మల్ల క్రీడ కోసం ఏర్పాటు చేయబడిన ఒక స్టేడియం, దాన్ని రంగస్థలం అంటారు. అది కూడా క్రికెట్ స్టేడియంలాగా గుండ్రంగా ఉంటుంది. ఆ స్టేడియంలో ఎత్తైన మంచి మీద రాజుగారు కూర్చుంటే గోదాలోకి దిగి మల్లులు యుద్ధం చేసి తమ కళ ప్రదర్శిస్తూ ఉంటారు. కూర్చునేవాడు అలా మెట్ల కింద ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ఎత్తుగా ఆ మెట్ల మీద కూర్చొని చూస్తూ ఉంటారు కళా ప్రదర్శన. అటువంటి రంగస్థలంలో బలరామకృష్ణుల్ని కుస్తీకి పిలిపించి మల్లులతో చంపించేద్దామని ఒక ప్రణాళిక వేశాడు. అసలు మల్లులు దాకా ఎందుకు, గుమ్మం దగ్గరే చంపిస్తే బాగుంటుంది కదా అని మళ్ళీ ఆలోచన వచ్చింది. అందుకని మొత్తం ఆ రంగస్థలానికి ఒక్క సింహద్వారం ఉంటుంది, రాజుగారి ద్వారం వేరే ఉంటుంది. రాజుగారి ద్వారంలోంచి ఎవరిని రానివ్వరులేండి, అది కొంచెం ఫస్ట్ క్లాస్ ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్లోకి ఎకానమీ వాడిని రానివ్వడం. అందుకని రాజుగారికి ఎదురుగుండా ఉన్న రంగస్థల సింహద్వారం దగ్గర ఏనుగుని పెట్టి తొక్కించేద్దామనిపించి తన మావటి వాడిని పిలిచాడు. ఈ కంసుడి దగ్గర కువలయాపీడం అని ఒక ఏనుగు ఉన్నది. కు అంటే భూమి, వలయము అంటే మండలం, కువలయం అంటే భూమండలం. భూమండలాన్ని మొత్తం పీడించిన ఏనుగది. 10,000 ఏనుగుల్ని యుద్ధంలో ఈ ఏనుగు చంపింది. అంత గొప్ప ఏనుగు, కొండలా ఉండేది ఆ ఏనుగు. ఆ ఏనుగు అంటే అడిలిపోతారు. అసలు కంసుడు యుద్ధానికి వస్తున్నాడంటే ఏనుగు మీద, ఆ ఏనుగును చూస్తేనే సగం పీరుగు అయిపోతాడు ఎవడైనా. అటువంటి ఏనుగుని తోలే మావటి వాడిని పిలిచాడు. రారా హస్తిపకేంద్ర గండమదధారా కుండలోద్భాసి కంభీరాళివ్రజమైన మత్కొవలయాపీడ ద్విపేంద్రంబుతో. వరి మావటివాడ, నీతో పెద్ద పనున్నది, రా అని కూర్చోబెట్టి రేపో మాపో మా మేనలుళ్ళు వస్తారు, రంగస్థలంలోకి అడుగు పెడతారు, వాళ్ళని నువ్వు చంపాలి. ఇదిగో నా కువలయాపీడం 10,000 ఏనుగుల్ని చంపిన భయంకరమైన ఏనుగు. ఇది కొండ కంటే గట్టిది, ఎత్తైనది. నువ్వు దీని మీద కూర్చో, నీ నేర్పరితనమంతా ప్రదర్శించు. లోపలికి వస్తున్నప్పుడు అందరినీ వదిలి ఆఖరణ బలరామకృష్ణులు వస్తున్నప్పుడు మాత్రం వాళ్ళని తొక్కి చంపించి, నీ ఏనుగుతో వాళ్ళని పీనుగులు చేసావా నీకు మంచి జీతం ఇచ్చేస్తాను, పార్లమెంటుని అదే, ఎంత బిల్లు కావాలంటే అంత రాసుకో, నిన్ను సత్కరిస్తానగానే, మహారాజా నల్లమందు బాగా పెట్టానంటే నా ఏనుగు అవతలని తొక్కి చంపేయకుండా ఉంటుందా, చూడండి నేను వాడిని చంపించేస్తాను. బలరామకృష్ణులకి పీనుగులు అయిపోయినట్టే అని అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. అక్కడికి మావటివాడి ద్వారా అసలు రంగస్థలంలోకి వస్తున్నప్పుడే బలరామకృష్ణుల్ని చంపించడానికి ఒక ఏర్పాటు చేశాడు. కానీ మళ్ళీ లోపలికి అనుమానం వచ్చిందండోయ్, ఈ బలరామకృష్ణులు అసాధ్యులు అంటున్నాడు నారదుడు. తీరా ఏనుగు చేతిలో చావకుండా తప్పించుకుంటే, ఒకవేళ కర్మగాలి ఏనుగే చచ్చిపోతే ఎలా అనుకుని ఈసారి ఏం చేశాడన్నట్టు మల్లుల్ని పిలిపించాడు. వాడి దగ్గర చాలామంది మల్లులు ఉన్నారు, 100 కంటే ఎక్కువ ఉన్నారు. భయంకర పరాక్రమం కలిగిన వాడు, వాళ్ళు కొండలే. కొండల్లాంటి శరీరం కలిగిన ఆ మల్లులందరికీ ప్రధాన నాయకుడు పిఎన్, వాడికి మళ్ళీ అసిస్టెంట్ ఎంఎన్. సాధారణంగా పిఏ ఎంఏ ఎలా ఉంటుందో పిఎన్ ఎంఎన్ అనమాట. ఆ ప్రధాన నాయకుడు మన తెలుగువాడు అండి, వాడి పేరు చాణూరుడు. అందుకనే మీకు విష్ణు సహస్రనామంలో చాణూరాంధ్ర నిషూధన, చాణూరుడని ఆంధ్రుడిని చంపినవాడు అని. తెలుగు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఆ రోజుల్లో మైగ్రేట్ అయ్యారు. రాజమండ్రి నుంచి మధుర వెళ్ళాడు వాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంగ్లాండ్ కూడా వచ్చారట, అన్ని ప్రాంతాలకి వెళ్ళారు. మనమే వచ్చేస్తున్నాం, వాళ్ళు రావడంలో ఆశ్చర్యం ఉంది. ఆ విధంగా
అసలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి తెలుగువాడు కనపడుతున్నాడండి, ఆశ్చర్యం. ఆ మధ్యన మేము స్విట్జర్లాండ్లో పడవలో ప్రఫుల్ తీసుకెడితే వెళ్ళాం. ఆ పడవలో అంతా తెలుగువాడే. నేను వాళ్ళకి తెలుగువాడు కాదేమో అని అనుకుని హిందీ వాళ్ళు అనిపించింది చూడడానికి, అందుకని హిందీలో మాట్లాడుతుంటే మాకు తెలుగు వచ్చండి అన్నాడు వాడు. దెబ్బకి అలా ఉండిపోయాను. జర్మనీ వెళ్ళాం, బ్లాక్ ఫారెస్ట్. అక్కడ పడవ మేమే నడుపుకోవాలి. ఆ పడవ నడుపుకుందామని కూర్చుంటే ఆ పడవ దగ్గర పడవ అద్దెకిచ్చేవాడు తెలుగువాడు, ఉద్యోగం చేస్తున్నాడు వాడు. ఈ విధంగా తెలుగువాడు లేనివాడు ఎక్కడైనా ఉంటాడేమో అని ధ్రువం దగ్గరికి వెళ్ళాం, పోల్ దగ్గరికి, ఏకంగాను ఆర్కిటెక్ట్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఇక్కడ తెలుగువాడు ఉండడేమో అనుకుంటే అక్కడ కూడా ఓహ్ మీరు తెలుగువాడా అంటున్నాడు వాడు. చివరికి బాధపడలేక ఆ మధ్యన నరకానికి కూడా రాత్రిపూట కల్లో వెళ్ళా. ఆ నరకంలో తెలుగువాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళండి, స్వర్గానికి వెళ్ళినా తెలుగువాడే, నరకానికి వెళ్ళినా తెలుగువాడే. మనం చాలా గట్టివాళ్ళు ఉంటారండి. తెలుగువాళ్ళు అంటే మాట్లాడుకుంటారా? అసలు ఇంతెందుకు, ఆంజనేయుడు తెలుగువాడు. ఆంజనేయుడు కూడా తెలుగులో మాట్లాడే ఉంటాడు. ఆ రోజులో ఉండి తెలుసుగా మీకు, 7 కొండల్లో పుట్టాడు, అంజనాద్రిలో పుట్టాడు ఆంజనేయుడు. కాబట్టి అసలు సిసలేని తెలుగువాడు ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయ స్వామి వారి. పైగా అందులో రాయలసీమ వాడు. ఈ 7 కొండల్లో అందువల్ల రాయలసీమ వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు మా ఆంజనేయుడని. ఇప్పుడు ఇంకెవరికి ఏం చెప్పుకోవాలంటే అది చెప్పుకోవచ్చు అనుకోండి. గోవింద. అందులో ఈ చాణూరుణ్ణి వాడు అసిస్టెంట్ ముష్టికుడు. అంటే వాడు ముష్టాడని కాదు, ముష్టి అంటే పిడికిలి. ఇలా పిడికిళ్లతో కొట్టుకుని బాక్సింగ్ యుద్ధం చేసేవాళ్ళని ముష్టికులు అంటారనమాట. ముష్టి యుద్ధం అనేవారు దాన్ని. అసలు ముష్టి శబ్దం అలాగే వచ్చిందేనండి. ఇంటికి పూర్వం భిక్షాందేహి అని వస్తే గుప్పిడితో బియ్యం వేసేవారు. ఒక్కొక్క ఇంట్లోనూ గుప్పిళ్ళు చొప్పున 10 ఏళ్లలో 10 గుప్పిళ్ళు తీసుకుంటే వాడికి ఆ పూట భోజనం వెళ్ళిపోయేది. అదొక నియమం ఆ రోజుల్లో. అందుకని ముష్టి బియ్యం తీసుకున్నవాడు కనుక ముష్టివాడు అనమాట. ఆ శబ్దం ఇప్పుడు ఎంత మారిపోయింది, దిక్కుమాల ముష్టాడా అంటాం కానీ ముష్టి శబ్దమునకు గుప్పిడు అనమాట. చాలా శబ్దాలు చిత్రంగా మారిపోయాయి. ఇప్పుడు ఉదాహరణకి ప్రాచ్యం అంటే తూర్పు, మనందరం ప్రాచ్యులం, తూర్పు వైపువాళ్ళం. ఇదేమో అప్రాచ్యం, ఏది వెస్ట్రన్ కంట్రీ. కానీ అది తిట్టు అయిపోయింది, ఓరు అప్రాచ్యుడా అంటే వెస్ట్రన్ కంట్రీలో ఉన్నవాడా, ఇంగ్లాండ్లో ఉన్నవాడా, అమెరికాలో ఉన్నవాడా అని. అప్రాచ్యుడా తిట్టు అయిపోయింది కానీ నిజానికి పశ్చిమ దేశంలో ఉన్నవాడా అని, పడమర ఉన్నవాడా అని అర్థం అనమాట. ఎలా ఎన్ని తిట్లు ఎన్ని మారిపోయాయి మరి. ప్రాంతాన్ని బట్టి చాలా తమాషాగా ఉంటాయి కొన్ని శబ్దాలు వింటూ ఉంటే అది నిజానికి తిట్టు కాదు కానీ తిట్టులా భ్రమింపజేసేలా తయారు చేశారనమాట. మన నోట్లో పడితే అవి రకరకాల తిట్లుగా మారిపోతాయట. అలాగా రే నాయన చాణూరా ముష్టిక, మీరు నాకు చాలా సహాయకారులు. కొండల్లాంటి మీ శరీరముతో బండల్లాంటి యుద్ధాలతో ఎంతోమంది నల్లుల్ని నలిపినట్టు నలిపేసిన వీరులు. అందువల్ల మీతో పనిపడింది. బలరామకృష్ణులు రంగస్థలంలోకి రాగానే మల్ల యుద్ధానికి పిలిచి సంక కింద పెట్టి ఒక నొక్కు నొక్కేయండి, పైగా 3 రోజులు స్నానం చేయకుండా వస్తే దెబ్బగా కంపుకే చచ్చిపోతారు వాళ్ళు అని అనగానే మహారాజా సందేహం లేకుండా వాళ్ళని చంపేస్తాం అన్నారు వాళ్ళు. అయినా వీడికి మళ్ళీ అనుమానం ఉండోయి. ఏనుగు చేతిలో చావకపోతే మల్లులు చేతిలో చావాలి, మల్లులు చంపలేకపోతే అప్పుడేం చేయాలి అనుకుని వాడి దగ్గర ఒక ప్రత్యేకమైన సుశిక్షితులైనటువంటి భటుల యొక్క మూక ఉన్నది. ఇప్పటి మొక్కలో చెప్పాలంటే స్పెషల్ కమాండోస్. ఆ ప్రత్యేక మూలబలాన్ని పిలిపించి మీరు కృష్ణుడిని చంపండి అని హెచ్చరించాడు. ఇన్ని ఏర్పాట్లు చేసినా నిద్ర పట్టలేదట. ఆ రోజు నుంచి వాడికి సక్రమంగా నిద్ర పడితే ఒట్టు, జట్లాగ్ అప్పుడే పట్టుకుంది వాడికి. ఆ రకంగా నిద్ర పట్టక కల్లో అయినా సరే కృష్ణుడే కనపడటం, కృష్ణుడు పేక నొక్కినట్టు అనిపించడం, ఒకటే బెంగలండి. సరిగ్గా నిద్రపోలేదు పాపవాడు. ఇంతెందుకు రాత్రిపూట హఠాత్తుగా పక్కనే భార్య పడుకుంటే ఆ భార్య పీక నొక్కేశాడు. ఆవిడ వాడు ఒక్క తన్నుదని దూరంగా విసిరేసింది. కారణం జరాసంధుడు కూతుళ్ళు ఇద్దరు, వాళ్ళు అస్థి ప్రాస్తి అని ఇద్దరున్నారు. ఆ ఇద్దరు జరాసంధుడు కూతుళ్ళు. జరాసంధుడు కంసుడితో యుద్ధం చేసి ఆ పరాక్రమానికి మెచ్చుకుని తన కుమార్తెలు ఇచ్చి పెళ్లి చేశాడు. జరాసంధుడికి సొంత అల్లుడు అండోయేవాడు. కంసుడి భార్యల్లో ఒక 2 భార్యలు స్వయంగా జరాసంధుని యొక్క కూతుళ్ళు అనమాట. పెద్ద ఆవిడ పేరు అస్థి, రెండో దాని పేరు ప్రాస్తి. అందుకే శ్రీకృష్ణుడు వాళ్ళకి చేశాడు తగిన శాస్తి. ఈ విధంగా ఆవిడ కాబట్టి కానీ ఇంకొక తెవతనే వాడు పీకు నొక్కితే చచ్చిపోయేదే. అందువల్ల ఎప్పుడైనా సరే బండలాంటి వాడికి ఇలాంటి భార్యని ఇవ్వాలి. మొగుడిని తట్టుకోవాలంటే ఆ భార్య కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండదుటండి. మరి
చేదస్తులు తట్టుకోవాలంటే. అనంతరం ఏదో బతికి ఈ కృష్ణుడు ఎప్పుడు వస్తాడరా, ఎప్పుడు చస్తాడరా, అప్పటిదాకా నేను అనుక్షణం చస్తున్నాననే బెంగతోటే ఉన్నాడు పాపవాడు. ఈ రాత్రి వాడికేమో కృష్ణుడి మీద భయంతో నిద్రపట్టలేదు, అక్రూరుడికి కృష్ణుడిని చూడబోతున్నాననే ఆనందంతో నిద్రపట్టలేదు. నిద్ర రకరకాలు. శ్రీనివాస్ గారు చెప్పారులేండి ఒక మాట, ఏమని, గురువు గారేమో రాత్రి 12ంటికి బయలుదేరితే కానీ 1 గంటకి ఎయిర్పోర్ట్కి వెళ్ళరు, 4ంటికి ఫ్లైట్ కనుక, అందువల్ల ఈయనకి నిద్ర లేదు. మా గురువుగారు ఎప్పుడు వస్తారా రిసీవ్ చేసుకుందామని ఆయనకి నిద్ర పట్టలేదండి. నీకు కూడా నిద్ర పట్టుండదుగా? పట్టలేదు. సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్లే జుట్టు ఊడిపోవటం. హాయిగా నిద్ర పడితే జుట్టు ఎందుకు ఊడుతుందండి పాపం. కాబట్టి చాలా చోట్ల చెప్పారండి. ఈ మాట నేను అనడం కాదు, మీరేనే కాకుండా ఇప్పుడు అమెరికాలో కూడా కృష్ణపద్మంది గురువుగారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలనుకుంటే ముందు రోజంతా నిద్ర పట్టదండి మాకు. తీరా సంవత్సరం పాటు మా గురువుగారు వస్తారని ఎదురు చూస్తున్నాం, వచ్చి 3 రోజుల్లో వెళ్ళిపోతారు, మళ్ళీ ఏడాదికి కానీ రారు. వచ్చింది 5 రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది. 7 రోజులున్న వాళ్ళకి 2 రోజుల కింద అనిపిస్తుంది. మరి ఏమిటో అని. అదే భక్తి అంటే. కృష్ణ భక్తితో ఆయనకి నిద్ర పట్టలేదు. ఈలోపు అక్కడ కంసుడు పంపిన కేసి అనే రాక్షసుడు గుర్రపు రూపంలో బృందావనం మీదకి వెళ్ళాడు. దాబా శబ్దం చేసుకుంటూ ఆ గుర్రం గిట్టలతో ఊపుతూ ఉంటే దుమ్ము పైకి లేచిపోయింది. కుర్ర పుటాహతిరేగి కాలి గిట్టల దెబ్బలకి బృందావనం దద్దరిల్లిపోయింది. ఆ గుర్రాన్ని చూడగానే అందరూ కంగారు పడ్డారు. అప్పుడు కృష్ణుడు వచ్చాడు, ఆ గుర్రాన్ని ఈడ్చాడు. అది మళ్ళీ వచ్చి కృష్ణుడు మింగబోతే కావాలని ఎడమ చెయ్యి లోపలికి పంపేట. ఎడమ చెయ్యి ఇక్కడ దాకా మింగేసింది. చెయ్యి చూడ్డానికి లేత చెయ్యి, కృష్ణుడి చెయ్యి. అప్పటికి 8 ఏళ్ళు వయస్సు కృష్ణుడికి. 8 ఏళ్ల బాలుడి యొక్క చెయ్యి నోట్లోకి ఎడితే ఎలా ఉండాలి? జొన్న పొత్తులాగా, లేత జొన్న పొత్తులో ఉండాలి, తేగలా ఉండాలి, లేదా పువ్వులా ఉండాలి. కానీ ఆ చెయ్యి లోపలికి వెళ్ళడంతో కణకణకణలాడిపోతున్న ఇనప రోకల్లాగా, కాలిపోతున్న రోకల్లా తయారయ్యింది. ఈ రోకలి లాంటి చెయ్యి లోపలికి పానిస్తూ ఉన్నప్పుడే గుర్రం పళ్ళన్నీ ఊడిపోయాయి, పళ్ళన్నీ కడుపులోకి వెళ్ళిపోయాయి. ఇంకా కడుపులోకి పానిచ్చి లోపల గుండెకాయని పట్టుకుని పిసికి అవతల పారేశాడు. చిత్రం ఏంటో తెలిసిన, దాని తల ఊడి బయటకు వచ్చింది, మూత్రం విడిచిపెడుతూ పేడ వేసి చచ్చిపోయింది. ఆ తల చేతికి ఇక్కడ అతుక్కుపోయిందిట. అది ఎలా ఉంది చూడడానికి? పండితులకి పూర్వం కంకణం వేసేవారు, తెలుసు కదా మీకు, రత్న కంకణం, ఆడవాళ్ళు గాజు వేసుకున్నట్టుగా ఈ కంకణంలా తయారయ్యింది. అంతటి వాడి శరీరంలో తల చేతికి కంకణం అయ్యింది. వాడి కడుపు రాశారు కర్కటికా ఫలయవ అని సంస్కృతంలో రాస్తే పగిలి దోసపండు పగిదినయ్యే అంటాడు. దోసపండు పగిలినట్టుగా పగిలిపోయిందిట. బాగా ముగ్గిపోయిన దోసపండు డామ్మని కింద పడితే ఎలా ఉంటుంది? మీరు రోజు మంత్రం చదువుతున్నారు ఒకటి, ఏమిటి? ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఉర్వారుకమివ, ఉర్వారుకం అంటే దోసపండు. బాగా పండిపోతే దోసపండు ఏమవుతుంది? తీగ నుంచి ఎవరు కొయ్యకుండా తెగి కింద పడుతుంది. తీగ నుంచి తనంత తాను కిందకి దోసపండు పడిపోయినట్టుగా సంసార బంధనముల నుంచి మమ్మల్ని బయటికి తోసి మృత్యువు నుంచి రక్షించుదువుగాక, మమ్మల్ని అమృతత్వాన్ని తీసుకెళ్ళు, మరణం అనే భయము నుంచి రక్షించు. ఎలా రక్షిస్తావు? దోసకాయ కిందకి రాలిపోయినట్టుగా మృత్యువు రాలిపోవాలట. దోసపండు బాగా పండితే టక్కన కింద పడిపోతుంది కదా, అలా ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృత అని. ఎంత అందమైన మంత్రం అండి అది. రోజు అవుతున్నారు మీరు. అంటే దోసపండు బాగా పండితే ఏమవుతుందన్నమాట, తొడిము నుంచి టక్కన కింద తనంతానే పడిపోతుంది. అదే కాదు, ఎక్కువ పండితే ఏ పండు అయినా రాలుతుంది, కానీ దోసపండు కింద పడితే టక్కన విచిత్రంగా పగులుతుంది, పగిలి గింజలు బయటకు వస్తాయి. అలా పగిలింది. తెనాలి రామకృష్ణుడు దశావతార స్తోత్రం రాశాడు. ఇందులో పాండురంగ మహాత్మ్యంలో ముంగామురారి రంగయ్య మురారి అంటాడు. అంటే ఏమిటి? ముంగామురారి అంటే చేతి కంకణం, చేతి యొక్క కంకణాన్ని ముంగామురారి అంటారు అచ్చ తెలుగులో. ముంగామురారి రంగయి మురారి అని అంటే కంకణము వలె, రంగు అంటే వలె అన్నమాట. మురారి అంటే ఓ విష్ణువా, నీ చేతికి కేసి యొక్క తల అచ్చం కంకణం వలె అయ్యింది అన్నాడు. ముంగామురారి రంగు ఐ మురారి, రంగై మురారి. అక్కడ ముంగామురారి, ఇక్కడ రంగై మురారి అంటాడు. ఎంత డిస్కో డాన్స్ చేయించాడు పదాలతోటే. అసలు తెనాలి రామకృష్ణుడి కవిత్వం అండి, ఏం అద్భుతమైన కవిత్వం. నవరత్నాల్లో
ఏ రాయి విలువ ఆ రాయిది అన్నట్టుగా అష్టదిగ్గజాలలో ఒక్కొక్క కవిది ఒక్కొక్క ప్రత్యేకత. నన్ను అడిగితే అంతో ఎంతో అల్లసాని పెద్దన కవిత్వమే బాగా అర్థమవుతుంది. తెనాలి రామకృష్ణుడి కవిత్వం కానీ భట్టుమూర్తి కవిత్వం కానీ అంత తేలిక అర్థం కావు. దాన్ని అర్థం అవ్వాలంటే బాగా కృషి చేయాలి. ఇది ఇప్పుడు మీకు ముంగామురారి అంటే ఏమర్థం అవుతుంది? అది కంకణం అని చెప్పకపోతే అర్థం కాదు. ముంగామురారి అంటే చేతికి కంకణం, పైగా ఆ విధంగా రంగౌట అంటే విధముగా, ఆ విధముగా, మురారి ఓ విష్ణువా, ఇంత చమత్కారం చేస్తాడు ఆయన. ఇంకా చాలా అసలు దశావతారాలట ఓ స్తోత్రట, అదొక పడవట, శ్రీ మహావిష్ణువు ఓ పడవట. ఆ పడవకి రక్తం పూసేవారట. పూర్వం తెలుసుగా మీకు, పడవలకి కొన్ని రకాల యొక్క చేపల రక్తం పోస్తారు. పూస్తే ఆ జిగురు వల్ల లోపలికి నీళ్లు బయటికి రావు. దుర్మార్గులైన రాక్షసుల యొక్క రక్తం పూయబడిన ఒక గొప్ప పడవలా ఉంది నీ శరీరం అంటాడు ఆయన. ఇదో విచిత్రం. ఇంకా కొన్ని పదాలు అయితే మరీ విచిత్రంగా ఉంటాయి. ఆ పదాలకు అర్థం ఇప్పుడు తెలుసుకోవాలంటే ఓ మాదిరివాడు గల కాదనమాట. సరస్వతిని ప్రార్థించాడు ఆయన. వర్ణద్రాక్షాఫల కిరీట. అసలు ఎంత అందమైన పదం అండి ఇది. వర్ణద్రాక్షాఫల కీరి. వర్ణములు అంటే అక్షరములు, అక్షరములు ద్రాక్ష ఫలాలట. ఈ మొదలైన అక్షరాలు ఉన్నాయే, ఇవి ద్రాక్ష పళ్ళు. ఈ పళ్ళు తినడానికి ఎవరు వస్తారు? చిలుక వస్తుంది. అమ్మవారు సరస్వతి అక్షరములనే ద్రాక్ష పళ్ళని తినేటటువంటి చిలుకట, ఆడచిలుకట. కీరి, కీరం అంటే మగ చిలుక, కీరి అంటే ఆడచిలుక. అంటే అక్షరాలు సరస్వతి స్వరూపం. సరస్వతికి అక్షరాలంటే ఇష్టం అని చెప్పడానికి అక్షరములనే ద్రాక్షాఫలములను తినే చిలుకవు సుమాను అంటాడు ఆయన. కద్రూజాంగదు తోడబుట్టువు శరత్ కాదంబినీ చంద్రిక జిద్రూపాంచిత పద్మగర్భముఖ రాజీవావళి హంసి వర్ణద్రాక్షాఫలకీరి శారద కృపన్ రామానుజామాత్యు. ఇందులో మొత్తం విశేషణాలు చూడండి ఒకసారి. మొట్టమొదటి ఎత్తుకోవడమే కద్రూజాంగదు తోడబుట్టు. కద్రు అన్న, కద్రువ అన్న నాగమాత. కద్రు నాగమాత అని అమరకోశం. కద్రు కద్రువ నాగమాతాచ అని. ఆ కద్రువ యొక్క కొడుకులు ఎవరు? పాములు. కద్రూజ అంటే పాములు. పాముల్ని అంగదము ఆభరణములుగా భుజకీర్తులుగా ధరించేవాడెవడు? కద్రూజాంగదుడు అంటే శివుడు. అంగదుడు అంటే భుజకీర్తులు ధరించువాడు. ఈ భుజమునకు పూర్వం వంకీలు పెట్టుకునేవారు మగవాళ్ళు, ఆడవాళ్ళు. శివుడు పాముల్ని అంగదములుగా భుజకీర్తులుగా ధరించాడు. కాబట్టి కద్రూజాంగదుడు అంటే శివుడు. ఆయన యొక్క తోడబుట్టువు చెల్లెలు సరస్వతి. పూర్వం ఒకప్పుడు విష్ణువు నుంచి సరస్వతి, బ్రహ్మ, తర్వాత ఈయన శివుడు పుట్టుకొచ్చారు. అందువల్ల స్వయముగా శివుడికి తోబుట్టు సరస్వతి అంటే. ప్రారంభమే శివుడికి చెల్లెలా. శరత్కాదంబిని చంద్రిక జిద్రూపాంచిత. శరత్కాలంలో కాదంబిని అనగా మేఘములు. శరత్కాలములో మేఘములు తెల్లగా ఉంటాయి. వర్షాకాలంలో మబ్బులు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. కానీ అదే ఆశ్వీజ కార్తీక మాసాల్లో మబ్బుల్లో నీరు తక్కువగా ఉంటుంది, అందుకని తెల్లగా ఉంటాయి. తెల్లని శరత్కాలపు మేఘముల కాంతిని కూడా జయించేంత తెల్లగా ఉంటావు నువ్వు అన్నాడే. శరత్ కాదంబిని ఒకటి, చంద్రిక అంటే వెన్నెల. శరత్కాలంలో మబ్బులను, శరత్కాలంలో వెన్నెలను జిత్తు జయించిన రూపముతో అంచిత ఒప్పుతున్నావు సుమా అన్నాడు ఆయన. ఆవిడ తెల్లగా ఉందిట. ఆ తెలుపు ఎలా ఉంది? శరత్కాల మేఘం కంటే తెల్లగా ఉంది, శరత్కాలంలో వెన్నెల కంటే తెల్లగా ఉంది. పద్మగర్భముఖ రాజీవావళి హంసి. తామర పువ్వులంటే హంసలకి చాలా ఇష్టం, ఆడహంసలకి. హంసి అంటే ఆడహంస అన్నమాట. బ్రహ్మదేవుడికి 4 ముఖాలు ఉన్నాయి. ఆ 4 ముఖములు తామర పువ్వులు. ఆ తామర పువ్వుల మీద తిరిగే ఆడహంసవు నువ్వు అనగా ఆయన ముఖాలని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుందన్నమాట. అందుకని పద్మగర్భ బ్రహ్మదేవుని యొక్క ముఖములని రాజీవావళి తెల్ల తామర పువ్వుల యొక్క లేక ఎర్ర తామర పువ్వుల యొక్క వాసనకి దగ్గర చేరిన హంసి ఆడహంసవు సుమా. వర్ణద్రాక్ష ఫలకీరి. అక్షరములనే ద్రాక్ష పళ్ళని తినేటటువంటి చిలుకవి, ఆడచిలుకవి. అటువంటి శారద దయతో
రామానుజామాత్యుణ్ణి కాపాడుగాక. రామరాయల దగ్గర అప్పట్లో రాయలు ఉండేవాడు, తిరుమల రాయలు. ఆయన దగ్గర ఈ మంత్రి గారు విరూపాక్షుడు అని ఉండేవాడు. విరూపాద్రి విరూపాక్షుడు ఒక గొప్ప మంత్రి గారు. ఆ మంత్రి గారు చాలా గొప్ప తెలివైనవాడు, పండితుడు. ఆయనకి అంకితం ఇస్తూ అటువంటి శారద ఆయన్ని కాపాడుగాక. ఎంత అద్భుతమైన ఊహలు! ఇలా ఎన్ని అసలు మీకు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ బాబోయ్ తెనాలి రామకృష్ణుడి పద్యములు ఎంత అద్భుతమైన అలంకారాలతో ఉంటాయా అనిపిస్తుంది. అదో చమత్కారం, మనకు ఒక మాదిరిగా అర్థం కాకుండా చేస్తాడు. ఆడవాళ్ళు ఉన్నారట అక్కడ, వాళ్ళు పగటిపూట తలదూవుకున్నారట. వెంటనే ఆ ప్రాంతం అంతా చీకటి వచ్చిందిట. అంటే అర్థమైందా? వాళ్ళ తల వెంట్రుకలు 2 వెంట్రుకలు ఊడితే ఆ వెంట్రుకలకి చీకటి ఏర్పడిందంటే ఆ వెంట్రుకలు అంత నల్లగా ఉన్నాయి. మొలక చీకటి జలజల రాల్పగా వచ్చు అన్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వచ్చే చీకటిని ఏమంటారు? అప్పుడే వస్తున్న చీకటిని మొలక చీకటి. దువ్వుకుంటోందండి ఆ ఆవిడ. వెంట్రుకలు ఏమవుతాయి? రాలేయి. 2 వెంట్రుకలు దాల్తేనే చీకటి అయిందిట. మొత్తం జుట్టంతా విరబోసుకుంటే ఏమవుతుంది? పూర్తిగా చీకటి జలజల రాల్చొచ్చట. అసలు అంత ఒత్తైన జుట్టు ఉంది, అంత నల్లగా ఉంది అని చెప్పడానికి ఇంత చమత్కారం చేశాడు. పూర్వం ఆడవాళ్ళకి అంత జుట్టు ఉండేది, ఆ జుట్టు అంత నల్లగా ఉండేది. ఆ జుట్టు అలా జడ వేసుకుంటూ ఉంటే ఓరి వావి వెనకాతల వేళ్లాడుతూ ఉండే తాచుబావులో నల్ల తాచుబావులాగా. అది ఇప్పుడు జుట్టు ఎక్కడ ఏడిసిందండి? గట్టిగా 2 రోజులు తలకి షాంపూ పెట్టుకుంటే నున్నగా క్యాంపు వేస్తుంది బట్టతల. అదేం కర్మో కానీ ఆ షాంపూలు నెత్తి మీద వెంట్రుకలు ఊడుస్తాయి, కానీ గడ్డాన్ని ఊడిచేస్తే బ్లేడు ఖర్చుకోవాల్సి వస్తుంది కదా. బట్ట తలే కానీ బట్ట గడ్డ ఉండదేమిటో మా ఇద్దరు గొడవ. రోజు పొద్దున్నే లేవగానే మొలకలు మళ్ళీ గీక్కోలేక నానాయాత్ర పడిపోయి బ్లేడు ఖర్చుతో నానాయాత్ర పడుతున్నారు. అదేంటో మరి భగవంతుడు మరి కలియుగంలో మానవుల్ని కావాలో అనుకుంటే నెత్తి మీద జుట్టు ఉంచడు, వద్దనుకుంటే ఇక్కడ పెడతాడు. ఇదొక విచిత్రం. ఇలా చాలా ఉన్నాయిలండి. అందువల్ల ఎందుకు చెప్పారు ఇదంతా? కేసి యొక్క తల చేతికి కంకణంలా ఉంది, అది ముంగామురారి రంగయ్య మురారి అన్నారు తెనాలి రామకృష్ణుడు వారు. ఎంత గొప్ప కవి గారిని కేవలం ఎంతో హాస్యానికే వాడుతున్నాం, కానీ కవిత్వం గురించి పట్టించుకోవట్లేదు ఒక్కడో కూడా. అదొక కర్మయోగం. ఇంకా ఆయన రాసిన దాంట్లో ఉద్భటారాధ్య చరిత్ర అని ఉంటుందండి. ఓరి నాయనోయ్, ఆ పద్యాలకు అర్థం ఎవడన్నా ప్రతి పద్యానికి అర్థం చెప్పగలిగితే వాడికి రోజుకో బంగారు కాసి ఇవ్వచ్చు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. పట్ట 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 శబ్దాలతో రాసి పారేస్తాడు. ఇంకో 7 ఆకులు చదివినవాడు ఉన్నాడు, రామరాజభూషణుడు, భట్టుమూర్తి గారు. ఆ పద్యాలు వింటే మనకు పిచ్చెక్కిపోతుంది అనమాట. లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోప్రసంగ మలసానిల విలోల దళసాసవరసాల ఫలసాదర సుకాలపన విశాల మళిని గరుదనీక మలిని కృతధుని కమలిని సుఖిత కోక కులవధూకము అతికాంత సలతాంత లతికాంతర నితాంతరతికాంతర నతాంత సుతరుకాంతము అకృత కామోద కురవక వికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కాకలి విభాసురము వల్చు మధుమాస వాసరం అంటాడు. ఇంకా తిరుమల రాయలకి అంకితం ఇచ్చాడు ఆయన. తంజావూరుకి వెళ్ళిపోయాడు. కృష్ణదేవరాయలు మరణానంతరం తంజావూరుని పరిపాలించిన తిరుమల రాయల దగ్గరికి వెళ్ళిపోయాడు ఈయన. అక్కడికి వెళ్ళి ఆ తిరుమల రాయలకి అంకితం ఇచ్చారు. పద్యాలు ఉంటాయి కదా. ఉద్ధత రిపు విద్ధతపన పద్ధతి కరి భవన ధవని పటదంబుది సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యతే విమదృతికిన్ క్షేళారుత శీలాహిత ఫాలాహృత లిపి నిభాసి భాసి ఛాయా పాళికి పరిపాలిత నరపాళి మత్తద్విపాద్యుపాయన తతికిన్ ధీర వివిధారికి రిపవిధారికి కర్ణాటకాంధ్రధరణీ పునరుద్ధారికి తిరుమల దేవ మహారాయాగ్రణికి వితరణామరమణికి. ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళ. కాబట్టి మహానుభావులైన కవుల్ని ఈ సంధ్యా సమయంలో ఒకసారి తలుచుకుందాం భాగవతం వంకతోటి. మొత్తం మీద కేసీగాడు ఢామని చచ్చాడు. చచ్చినవాడు చావక ఇంతమంది కవులను బయటికి లాక్కొచ్చాడు. ఈ కేసీ చచ్చాడో లేదో తెల్లవారింది. అక్రూరుడు లేచి స్నానం చేసి అద్భుతమైన ఒక రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఆ రథానికి 4 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రములు కంసుడివి. పైగా కంసుడి యొక్క జాతకం కూడా మారిందిలేండి. ఇక వాడికి పోయే కాలం వచ్చే ముందు వాడి రథంలో బలరామకృష్ణుని తీసుకొచ్చే అవకాశం ఇచ్చాడు. ఎవరికి? అక్రూరుడికి. అక్రూరుడు రథం తోలుకొని బృందావనానికి బయలుదేరాడు. ఆ రోజు ద్వాదశి. వెడుతున్నంతసేపు లోపల వాడు అనుకున్నట్ట, నేను ఎంత అదృష్టవంతుడిని, ఏ పూర్వజన్మలో ఏ పుణ్యం చేశానో కదా.
మరికొద్దిసేపట్లో కృష్ణుడు చూస్తున్నాను, కృష్ణుడిని నా రథం ఎక్కించి తీసుకొస్తున్నాను. ఆహా, కొనక టెస్లా కారు కొన్నందుకు అందులో కృష్ణుడు తీసుకొచ్చే అధికారం, భాగ్యం నాకు దక్కింది అనుకుంటూ బయలుదేరాడు. ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులరుహులకు ఈబడెనో తొలిబామునందు, నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ దృష్టుల పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగల్గిడిన్. నేను పూర్వజన్మలో ఏ తపస్సు చేశానో, ఈ జన్మలో కదట, పూర్వజన్మలో తపస్సు చేస్తే ఈ జన్మలో భాగవతం వినగలుగుతారు, భగవంతుణ్ణి చూడగలుగుతారు. కాబట్టి పూర్వజన్మలో ఏ తపస్సు చేశానో, ఏ పవిత్రమైన పురాణ కథ విన్నానో, మహానుభావులు ఎవరినో మా ఇంటికి పిలిచుంటాను, వారి ద్వారా భాగవతం వినుంటాను. అందుకే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యను అంటే ఏ పురాణ కథ విన్నానో, ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడెనో తొలిబామునందు, నా పూర్వజన్మలో నా డబ్బుని ఏ మహానుభావులకి దానం చేశాను. డబ్బు దానం చేయటం ఒక ఎత్తట, అర్హులకు ఇవ్వాలి. అందుకని ఆ మాట కొసమెరుపు. ఎట్టి ధనంబులు అర్హులకు నీబడెనో, ఎప్పుడు? తొలిబామునందు అంటే పూర్వజన్మలో. నేను ఒక సామాన్యుణ్ణి, వివేకం లేనివాడిని, ఏదో కంసుడికి బంధువుని. అటువంటి అజ్ఞాని నేనెక్కడ? సకల లోకేశ్వరుడైన వాసుదేవుడు అనంతుడు పరంధాముడెక్కడ? ఆయనని తీసుకురమ్మని కంసుడు నన్ను పంపాడు రథం ఇచ్చి. ఇంతకంటే భాగ్యం ఉంటుందా? ఎంతోమంది ఉన్నారుగా, వాళ్ళని తీసుకురమ్మనొచ్చుగా, నాకే ఇచ్చాడు ఈ భాగ్యం. అంటే నా జన్మ ఎక్కడో పూర్వజన్మలో పవిత్ర జన్మ అయి ఉండాలి, నేనేదో పుణ్యం చేసుకుని ఉంటాను. యోగేశ్వరేశ్వరులు వేల సంవత్సరములు తపస్సు చేసిన యోగ దృష్టితో కూడా చూడలేరు ఆయన్ని. ఆయనని చూడలేరు సరిగదా, ఆయన అరికాలు కింద ఉన్న దుమ్ము కూడా చూడలేకపోయారు కొంతమంది. అటువంటి వాడిని చూడబోతున్నాను, ఈశ్వరుణ్ణి, బ్రహ్మవయుణ్ణి, సకల లోకేశ్వరుణ్ణి చూడబోతున్నాను. ఎంత అదృష్టవంతుణ్ణి. పండితులు ఎప్పుడు కృష్ణుడు కనపడతాడా, కనపడగానే ఆయన కాళ్ళ మీద పడిపోదామా అనుకుంటారు. ఎందుకని? సంసారం ఒక కటిక చీకటి. ఈ సంసారం అనే చీకట్లోంచి బయటపడాలంటే శ్రీకృష్ణుడి కాలిగోరనే కాంతి కావాలి. కృష్ణుడి పాదాల గోళ్ళకి ఒక్కొక్క గోరుకి కోటి సూర్యుల వంటి కాంతి ఉంటుంది. నేను ఆయన కాళ్ళ మీద పడతాను. ఆ కాళ్ళు కాంతివంతమైన కాళ్ళు. ఆ గోళ్ళ కాంతి సంసారం అనే చీకట్లోంచి బయట పారేస్తుంది. అందుకే పండితులు వెళ్ళి కృష్ణుడు కనపడగానే ఆయన పాద నఖాల మీద పడతారు. అప్పుడు ఆ పాదాల కాంతితో ఇంక జీవితంలో సంసారం అనే చీకటి ఉండదు, అనగా ఏ కష్టమూ ఉండదు, ఈ దౌర్భాగ్యపు జన్మే ఉండదు, శాశ్వత కైవల్యం పొందవచ్చును. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని తీసుకురమ్మని కంసుడు నన్ను పంపాడు. నా మీద ఎంత ప్రేమ చూపించాడు. కంస, నువ్వు కదా నిజమైన స్నేహితుడివి, నువ్వు కదా బంధువు. అంటే బంధువులు చాలామంది ఉంటారు, సాయంత్రం కాగానే ఉపద్రవాలు ఇచ్చి ఉపద్రవంలోకి గెంటుతూ ఉంటారు. ఏదో భోజనాలు పెట్టేవాళ్ళు, ద్రవాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ కృష్ణ పరమాత్మని తీసుకురమ్మని రథమిచ్చి పంపినటువంటి నీవు నాకు నిజమైన ఆత్మీయ మిత్రుడివి. నా మీద అనవసరంగా ప్రేమ చూపించేట్టుపైగా, నేనేం పెద్ద గొప్పవాడిని కాదు, నిష్కారణమైన ప్రేమ, ఇదే కంసుని బోలు సఖుండు కలుగునే అనుకున్నాడు. మళ్ళీ లోపల అనుమానం వచ్చింది. నేను కృష్ణ పరమాత్మ దగ్గరికి ఎడతాను, తీరా వెళ్ళాక నేను మంచివాడినైనా భక్తుడనైనా నన్ను పంపిన కంసుడిని బట్టి నన్ను అనుమానిస్తాడేమో. దుర్మార్గుడి దగ్గర నుంచి వస్తే అనుమానమే కదా. అందుకని లోపల లోపల పీకులాట మొదలైంది. ఇతడా కంసుని చేత పంపుబడి నన్ హింసింపనే తెల్చిన అడతి దుష్టుడని చూచునో, సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌటం తలపోసి నన్ను సుజనుంగా జూచునో, ఎట్టి ఉన్నతిగా విల్చునో, ఏ క్రియం బలుకునో, నా భాగ్యమెట్లున్నదో. ఈతడు కంసుడు పంపగా వచ్చాడు.
నన్ను తన రథం ఎక్కించి తీసుకుపోతాడు. నన్ను బలరాముణ్ణి హింసించి చంపాలనే కోరికతో వచ్చాడు. కాబట్టి వీడు అతి దుష్టుడు అని నన్ను చూడగానే కృష్ణుడు కోపగిస్తాడా? ఆ అనుమానం వచ్చిందనమాట. మళ్ళీ అంతలోనే ఏమనుకున్నాడు, ఇదేమిటి ఈ ఆలోచన నాకెందుకు వచ్చింది? నేను కంసుడు పంపగా వచ్చినప్పటికీ నేను మంచివాడిని ఆ మాత్రం ఆయనకి తెలియదా? ఆయన సకల ప్రాణుల లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అంతర్బహిర్మధ్యలలో ఉండే పరమాత్ముడి గురించి వేదం ఏముంటుంది? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతః లోపల, బహిః బయట నారాయణుని చేత వ్యాపితమై సృష్టి ఉన్నది. కాబట్టి బయట లోపల అంతటా ఉండే ఆ పరమాత్మునికి నా హృదయం తెలియదా? నా హృదయం తెలుసు కనుక ఈతడు కంసుడు పంపగా వచ్చినప్పటికీ నా భక్తుడే, నన్ను చూడ్డానికి వచ్చాడు అని గ్రహిస్తాడు. గ్రహించిన తర్వాత నన్ను గౌరవిస్తాడు. నాకిప్పుడు ఉన్నత అవనత, తిరస్కారమా పురస్కారమా, సత్కారమా చేత్కారమా, ఏం దొరుకుతుందో, నా భాగ్యం ఎట్లున్నదో. చివరికి ఏమనుకున్నాడు, నా అదృష్టం ఎలా ఉందో. అయినా ఆ పరమాత్ముడు తిట్టినా కొట్టినా కాళ్ళు పట్టుకుందాం. దుర్మార్గులను కూడా అనుగ్రహించే పరమాత్మ, శరణన్నంత మాత్రం చేత కరుణించే పరమాత్మ ఒకవేళ పో నువ్వు దుర్మార్గుడు అని తిట్టినా నీ కాళ్ళు వదలను అని పట్టుకుంటే రక్షించకుండా ఉంటాడా? ఈ ఆలోచన కలిగాక ఉత్సాహం కలిగింది. సూర్యుడు అస్తమించేలోపు నేను అక్కడికి వెడతాను, కృష్ణుడు చూస్తాను, కాళ్ళ మీద కర్ర పడ్డట్టుగా పడిపోతాను, దండాపతితుండవుతాను, సాష్టాంగ దండ ప్రణామం చేస్తాను. దండం అంటే కర్ర, ఓ కర్రలా పారేయండి టక్కర పడుతుంది. అలా కర్రలా పడి దండం పెడితే దానికి దండ ప్రణామం అని పేరు. అలా నమస్కరిస్తాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, దగ్గరికి పిలుస్తాడు, తన చెయ్యి నా శిరస్సు మీద పెడతాడు. ఆ హస్తం అభయమిచ్చే హస్తం, ప్రశస్త హస్తం నా మస్తం మీద పెట్టగానే ఈ మస్తంలో ఉన్న సమస్త పాపాలు తొలగిపోతాయి. పైగా అది ఎటువంటిదట, కాలభుజంగమ దూరమైనటువంటి హస్తం. మృత్యువుని, కాలమృత్యువుని, అకాల మృత్యువుని పక్కన పెడతా, అసలు కాలమృత్యువుని కూడా రానివ్వదు. ఇక అకాల మృత్యువుని ఎందుకు రానిస్తుంది? ఒక వ్యక్తికి 100 ఏళ్ళు నిండాక చావు వస్తుంది. ఆ చావు కూడా రాకుండా చేసే హస్తం అనగా శాశ్వతంగా వైకుంఠం ఇచ్చే హస్తం. ఇక పాపాల వల్ల వచ్చే అకాల మరణాలు తొలగిస్తుంది. భయంకరమైన కాలసర్పమనే గండము నుంచే కాపాడే ఆ హస్తం నా నెత్తి మీద పెడతాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా జాతకం మారిపోతుంది. అటువంటి కృష్ణుణ్ణి ఎంతోమంది రకరకాలుగా వర్ణించారు. ఆయన్ని ఎప్పుడు చూస్తానా అనే ఊహ అంతకంతకీ పెరిగిపోయింది. ఇంతవరకు కృష్ణుడి గురించి విన్నాడు ఆయన, నారదాదులు చెప్పగా విన్నాడు, చూడలేదు. అందుకని నారదాదుల వర్ణన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. నేను చూడబోయే కృష్ణుడు ఎలా ఉంటాడు, అల్లకభ్రాజితమై సుధాంసు నిభమై హాసప్రభోద్దామమై జలజాక్షం వై కర్ణకుండల విరాజద్గండమయ్యున్న ఆ జలజాతాక్షుని నెమ్మొగంబు కననౌ సత్యంబువో నాకు. నా వలదిక్కేగుచునున్నవి ఈ వనమృగవ్రాతంబులి త్రోవలం. ఆ శ్రీకృష్ణుడి ముఖము గిరజాల జుట్టుతో ఉంటుంది. అలక అంటే తల వెంట్రుక, అందమైన వంకీల జుట్టు ముఖం మీద పడుతూ ఉంటుందట. అందుకని ప్రారంభమే జుట్టుతో శోభిల్లుతోంది అన్నాడు. కాబట్టి జుట్టు ఎంత గొప్పది ఇప్పుడు అర్థమైందా? శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆ జుట్టుతో శోభిల్లుతున్నట్ట. కాబట్టి అలకభ్రాజితం అక్కడికి. ఆ గిరజాలు, ఆ ఉంగరాల జుట్టు ఎంత బాగుంటుందోనండి అసలు. మీరు అడగచ్చు, చూసేవారు. చూశాను గ్యారంటీగా, ఎవడేమనుకున్నా నేను చూడగలిగాను. అదొక వరం, భగవంతుడు ఇచ్చిన వరం. ఒకడు నమ్మాడా నమ్మలేదా అనేది నాకెందుకు. సుధాంసు నిభమై, చంద్రబింబంలో ఉంటుంది ఆ ముఖం. సుధాంసుడు అంటే చంద్రుడు. చంద్రుడు ఎంత ధగధగ రాత్రిపూట పూర్ణిమ నాడు వెలిగిపోతాడో ఆ ముఖం కూడా అలాగే చంద్రబింబంలా వెలిగిపోతుంది. ముఖం చంద్రబింబం, చంద్రుడిలో ఏముండాలి? వెలుతురు ఉండాలి. హాసప్రభోద్దామమై, ఆయన నవ్వు ఒక కాంతి. హాసము అంటే నవ్వు, అది ప్రభ, వెన్నెల వలె ఉందట. ముఖం చంద్రబింబం, నవ్వు వెన్నెల. అసలు నవ్వు ఎప్పుడు కూడా ఎంతో మంచిదని. నవ్వుతూ ఉంటే ఆ ముఖాన్ని చూస్తే ఆకర్షణగా ఉంటుంది.
దిక్మాల ముఖాలు ఇప్పుడు నవ్వితే ఏమవుతుందో అని భయం అడిగి. అప్పుడు అది కట్టెలా ఉంటుంది, కొరకంచులో ఉంటుంది. నవ్వుతూ ఉంటే వెన్నెల వెదజల్లినట్టు ఉంటుంది ముఖం. అందులో ఎప్పుడు కూడా ముఖానికి నవ్వే అందము అన్నారన్నమాట. 1 జుట్టు, 2 చంద్రబింబంలో ఉంది ముఖం, 3 నవ్వుతూ ఉంటే ఆ నవ్వు వెన్నెలలో ఉంది, కాంతివంతమై ఉంది. ఇంకా కళ్ళు తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి. చెవులకు కుండలాలు ఉన్నాయి. ఈ కర్ణకుండలములు విరాజత్ ప్రకాశిస్తూ గండస్థలమే చెక్కిళ్ళ మీద పడ్డాయి. అందుకని కర్ణకుండల విరాజత్ గండము అనగా ఈ చెవుల యొక్క కుండలముల కాంతి, బంగారపు కుండలముల కాంతి బొగ్గల మీద పడి బొగ్గలు మెరిసిపోతున్నాయిట. ఇక్కడి కాంతి ఇక్కడ బొగ్గల మీద పడ్డం అంటే అసలు ఎంత గొప్ప బంగారపు కుండలాలు అయి ఉంటాయి. ఆ కుండలముల కాంతి బొగ్గల మీద పడితే బొగ్గలు కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దిక్కుమాలిది పెళ్ళిళ్ళలో బొగ్గలు సరిగ్గా లేకపోతే రంగేసి వేసి వేసి సావగొట్టేస్తే ఆ రంగులో ఎంత పొక్కులు వచ్చేస్తున్నాయి. గులాబీ రంగులో కనపడతాయి పెళ్లి కూతుళ్ళు కొంతమందికి. ఆహా, ఆ పెళ్లి కొడుకు ఎంత అదృష్టం అవుతుంది అనిపిస్తుంది. ఆవిడ కాసేపు నాకు మొహం గడుక్కొస్తే తెలుస్తుంది, అసలు రంగులు బయటపడతాయి. అదే రంగు పడుద్దేమో అండి కర్మ. కానీ ఇది ఎలా కదట, ఈ కుండలాల కాంతి బొగ్గల మీద పడి బొగ్గలు తడుక్కని విరుస్తూ ఉన్నాయి. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ముఖం మరికొద్ది సేపట్లో చూడబోతున్నాను, సత్యము. కారణమేమిటి? గ్యారంటీగా చూస్తానని ఎందుకంటున్నాడు? కుడివైపు నుంచి అడవి జంతువులు వెడుతున్నాయి. ఆయన రథం వెడుతోంది. ఆయన కుడి పక్క నుంచి వనమృగవ్రాతంబులు, నక్కలు, తోడేళ్ళు, జింకలు ఇటువంటి జంతువులు పరుగు నెడుతున్నాయి. ఎప్పుడైనా ప్రయాణంలో కుడివైపు నుంచి నక్క, తోడేలు, జింక ఈ జంతువులు పెడితే మంచిది. ఎడమ వైపు నుంచి కుక్క ఎడితే మంచిది. అయినా కుక్క ఎటు వెళ్ళినా పర్వాలేదు, కరవకుండా పెడితే మంచి శకునం లేదు. దిక్కుమాలకు ఒక్క కుడే ఎడమ అనేది కాదు, కరవకుండా పెడితే మంచి శకునం. ఏది ఏమైనా అడవి జంతువులు కుడివైపు నుంచి పెడితే అది శుభశకునం అట ప్రయాణంలో. అందులో నక్క తోక తొక్కితే ఎంత లాభో తెలుసా? దానికి ఒక కారణం ఉంది, మీకు చెప్తాను అసలు రహస్యం. పూర్వం మహారాజులు శత్రువులకు ఓడి పారిపోయేవారు. అలా పారిపోయినప్పుడు వాళ్ళు శత్రువులకు దొరకకుండా తమను తాము కాపాడుకోవాలి. అందుకని ఏం చేస్తారు? కొండ గుహల్లో దాక్కునేవారట పాపం. అడవిలో కొండ గుహల్లో దాక్కునేవారు ఓడిపోయిన వాళ్ళు. తీరా వీడు కొండ గుహలో ఉండగా శత్రుభట్లు వెతుక్కుంటూ గుహలోకి వచ్చారు. అప్పుడు ఏమవుతాడు? దొరికేస్తాడు కదా. అందుకని ఏం చేసేవారు? నక్క తోక తొక్కేవారు. నక్క తోక తొక్కితే అది పరుగును కొండ గుహలో దూరేది. ఆ గుహలోకి వెడితే వాడు గ్యారంటీగా బయటపడతాడు. ఎలాగో తెలుసా? కొండ గుహలో వేరే ఇంకో రూట్ ఉంటేనే ఆ రూట్ ఉన్నటువంటి మరొక మార్గం కొండ గుహలోంచి ఇంకో కొండ గుహలోకి వెళ్ళే మార్గం ఉన్న దాంట్లోనే దూరుతుంది ఇటు నక్క. అంతేగాని ఆ కొండ గుహలో దూరిపోయి దొరికిపోయేటటువంటిదైతే వెళ్ళదు. నక్కలకి అది తెలుసు బాగా, ఆనుపానులు. అందుకని నక్క తోక తొక్కితే అది పరిగెత్తుకుంటూ ఏదైనా కొండ గుహలోకి వెడితే ఆ గుహలో పొరపాటున ఎవడన్నా శత్రువు వచ్చినా అందులోంచి బయటికి వెళ్ళడానికి వేరే రూట్ ఉంటుంది, మెట్లు ఉంటాయి, సన్నగా దారి ఉంటుందన్నమాట. అలా తప్పించుకోవడానికి వీలుగా ఉండే కొండ గుహలోకి మాత్రమే నక్క దూరుతుంది. అందుకని నక్క తోక తొక్కాడంటే ఇంక వాడు గ్యారంటీగా శత్రువుల నుంచి బయటపడతాడనమాట. అది అసలు సామెత. అందువల్ల నక్క తోక తొక్కడం చాలా అదృష్టం ఆ రోజులు. ఇప్పుడు మనకి అవి ఎక్కడ ఏడ్చేయాలండి. ఇప్పుడు శత్రువుల చేతులు ఓడిపోయేది లేదు. టెర్రరిస్ట్ వస్తే డిష్కు అని కాల్చేస్తాడు. అందులో వాడు వచ్చాడంటే ఆ పాకిస్తాన్ వాడు ప్యాంట్ ఇప్పదీసి మరీ కాల్చి చంపేశాడు వాడు, దరిద్రుడు. ఆ సామెతలు కొన్ని దూరం అయిపోయాయి. అందువల్ల మొత్తం మీద ఇది మంచి శకునం కాబట్టి నాకు కృష్ణ దర్శనం అవుతుంది అనుకుంటూ ఉండగా హఠాత్తుగా రథం ఆగిపోయింది. కారణం, గుర్రములు కదలడం లేదు. గుర్రాలు ఎందుకు కదలడం లేదు? ఆ ఇసుకలో కొన్ని పాద చిహ్నాలు ఉన్నాయి. అంతకు పూర్వమే కృష్ణ పరమాత్మ ఇసుకలో నడిచి వెళ్ళాడు. ఆయన పాదాల కింద ఏముంటాయని చెప్పాము? శంఖం, చక్రం, గద, పద్మం, ధనుస్సు వంటి శుభచిహ్నాలు ఉంటాయి. ఆ ముద్రలు ఇసుకలో ఉండడం వల్ల శ్రీకృష్ణుడి కాలి గుర్తులు గుర్రములు కూడా కనిపెట్టి తొక్కడానికి ఇష్టం లేక, అయ్యో కృష్ణ పాదాలు ఎలా తొక్కుతామని అయిపోయి. పశువులకు కూడా జ్ఞానం ఉందండి. అందుకని కన్నీళ్లు కారుస్తూ ఆనంద బాష్పాలతో ఉండిపోతే, ఓహో ఇదే అసలు రహస్యమని అక్రూరుడు రథంలోంచి కిందకు దూకి ఆ పాదముద్రలని శిరస్సు మీద రాసుకున్నాడు. ఆ మట్టి అంతా నెత్తికి రాసుకున్నాడు. ఆహా కృష్ణ, నేను ఎంత అదృష్టవంతుడిని, నీ దర్శనానికి ముందు నీ పాద చిహ్నాలు కనబడ్డాయి అనుకున్నాడు ఆయన. జలజాంకుశాది రేఖలు గల హరి అడుగుల చొప్పుగని, పైగా అడుగులు కూడా కనిపెట్టాడు ఆయన. జలజాంకుశాది రేఖలు కల హరి అడుగుల చొప్పది. జలజం అంటే తామర పువ్వు,
అంకుశం ఏనుగుని పొడవడానికి ఉపయోగించే కర్ర, ఇనప ముక్క, ధనుస్సు, ఇటువంటి చిహ్నములు అందులో ఉన్నాయి గనక పాదాల్లో ఈ పాద ముద్రలు, ఈ అడుగుదాడలు కృష్ణుడి అని కనిపెట్టి ఆనందంతో దాని మీద పడుకుని ఆ మట్టి అంతా తలకి రాసుకుని మొత్తం మీద అడుగుజాడలు చెరిపేశాడు. ఆనందం ఎక్కువైపోతే ఏమవుతుందన్నమాట, ఆ చిహ్నాలని చెరగొట్టాడు. మళ్ళీ రథం ఎక్కి తోలుకుంటూ వెళ్ళాడు. ఎక్కడున్నాడు కృష్ణుడు చూద్దామని చూస్తూ ఉంటే బృందావనంలోకి రావడంతో కుక్కలు కొత్తాడు చూసి భౌ భౌ అని అరిచేయట. ఈ వీధి కుక్కలకు అదొకటి, కొత్తాడు ఎవడో రోజు అరుస్తాయి. కావాలంటే మా పీఠానికి రాత్రిపూట రండి, అక్కడ కొన్ని కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు కొత్తవాళ్ళు కనబడగానే అని అరుస్తాయి, మా భయంకరంగా అరుస్తాయి. అందుకని రాత్రిపూట వచ్చేవాళ్ళు భయపడిపోతూ ఉంటారు ఒక్కోసారి. కుక్కల్ని ఏం చేయకూడదట. కుక్కల ప్రేమికులు ఉన్నారండోయ్, ఆవుల్ని చంపి తినొచ్చు, ప్రేమికులు ఉండరు. కానీ కుక్కల ప్రేమికులు ఆవుల్ని కళ్ళ ముందు లారీల్లో పట్టుకుపోయి నరికి చంపేసినా, మేకల్ని చంపేసినా పట్టించుకోరు. పిచ్చి కుక్కలు కరిస్తే మాత్రం వాటిని చంపకూడదన్నారట. ఈ కుక్కల ప్రేమికులు వీళ్ళ మొహాలు తగలే. మళ్ళీ కుక్కల ప్రేమికుల సంఘాధ్యక్షురాలు గారు ఓ సినిమా హీరో గారికి పెళ్ళాం. ఆవిడ ఇంట్లో రోజు మేకలు తింటుంది, కోళ్ళును. ఎన్ని మేకలు చచ్చిపోతాయో, ఎన్ని కోళ్ళు చచ్చిపోతాయో అవి పట్టించుకోదు. ఒక్క కుక్కను మాత్రమే అహనా కుక్కయంట, ఓహనా కుక్కయంట, అహనా కుక్కంట, అహనా కుక్కంట, దాన్ని ముద్దు పెట్టుకుంటే లక్కంట అనుకుంటుంది. అదొక కర్మ. ఆ కుక్కలు అరుస్తున్నాయి. ఇది కూడా రాశారు భాగవతంలో. ఈయన నవ్వుకున్నాడు, ఊరుకోండి అన్నాడు వాటిని. ఎక్కడున్నాడో కృష్ణుడు చూస్తూ ఉంటే ఇంటి నెంబర్ 12, 14 ఇవి వెతుకుతున్నాడు పాపం. హౌస్ నెంబర్ లేవు ఆ రోజుల్లో. హౌస్ నెంబర్ బదులు కృష్ణుడి యొక్క ఫోటో ఉంటుందేమో. ఇంతలో ఎదురుగుండా గోశాల కనపడింది. ఆ గోశాలలో బలరామకృష్ణుడు సుస్పష్టంగా దూరం నుంచే కనబడ్డారు. ఆయన కళ్ళదోడక్కర్లేదు. 40 ఏళ్ళు వచ్చినా చెత్తారం లేదండి. ఇప్పుడు ఏంటో పెళ్లి కొడుకులకు కూడా కళ్ళదోడలే. పెళ్లి చూపులకు వెళ్ళాడు ఆ మధ్యన పెళ్లి కొడుకు, కర్మగారి కళ్ళదోడు కింద పడిపోయింది. దాంతో ఇప్పుడు పెళ్లి కూతురు, ఇదిగో పెళ్లి కూతురు అంటే నమస్కారం అండి, నమస్కారం అండి అంటాడు. ఎటువైపు పెళ్లి కూతురుందో తెలియదు. అందువల్ల యజ్ఞం జరిగిందండి, నిజంగా జరిగింది. ఇది యజ్ఞం చేయిస్తారు కదా, పొగ వచ్చింది. ఆ పొగలో వీడి కళ్ళదోడు తీసేశాడు. తీగానే కంగారులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో బదులు అత్తగారి మెడలో తాడి కట్టిపోయాడు. చచ్చినంత పని అయింది. అత్తగారు బాబోయ్ అల్లుడు ఇక్కడుందిరా నాయన అంటే వీడికి కనపడదు. ఏం చేస్తాం, పెళ్లి కొడుకులకి కళ్ళదోళ్ళు ఏమిటో కర్మ కాకపోతే. ఆ రోజుల్లో అద్భుతం అండి. మరి నాయన నీ కళ్ళదోడు తీసేవు సరే వాడి 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 సరే. ఇవన్నీ ఎన్ని ఫింగర్స్? ఐ థింక్ నీకెందుకు కళ్ళదోడు, నీకు గ్యారంటీగా పెద్దగా పెళ్లి చేసేయచ్చు. తాళి కట్టేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. గోవిందా. అందువల్ల ఇప్పుడు దూరం నుంచే అక్రూరుడు స్పష్టంగా చూశాడు. కనెన క్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రులను ధేనుదోహన వాటి సమలంకృత ప్రియులను ద్యత్పీత నీల నవీనోజ్వల వాసులను కుసుమమాలాధారులను ధీరులను వనితాకాముల కృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములను కనెన క్రూరుడు. చూశాడు అక్రూరుడు. ఎవరిని? కృష్ణుణ్ణి, రాముణ్ణి చూచాడు. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలిగి ఉన్నారు. ధగధగా మెరిసిపోతున్న కాంతివంతమైన శరీరాలు కలిగి ఉన్నారు. ఆవు పాలు పితకడం కోసమని ఇక్కడ దాకా పంచి కట్టుకుని గోశాలలో ఉండేవాడు ఏ డ్రెస్ వేసుకోరో ఆ డ్రెస్ వేసుకున్నారన్నమాట. డ్రెస్కి కూడా కోడ్ ఉంటుంది. పడుకునేటప్పుడు నైటీలు, పగటిపూట టూటీ ఫ్రూటీలు. ఇక్కడ ఎప్పుడు చూసినా ఒకటే డ్రెస్ అనుకోండి. ఉందా అంటే బెత్తడి కూడా పైన కింద ఉంటుంది. ఏది ఈ కాలంలో, చలికాలంలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేసు తిరిగేస్తారు మనుషులు. అలా కాకుండా పూర్వం తగిన వేషం అని ఒకటి ఉండేది. అలాంటి వేషం వేసుకునేవారు. పాలు పితికేటప్పుడు గోశాలలో ఉండేవాళ్ళ వేషం వేసుకున్నారు. ఆ కట్టుకున్న వస్త్రాల్లో కూడా శ్రీకృష్ణుడు పసుపు పచ్చని వస్త్రం, బలరాముడు నీల వస్త్రం. అవి కూడా మళ్ళీ కొత్త బట్టలు కట్టుకున్నారట. కట్టిన గుట్ట కట్టేవారు కాదు వాళ్ళు, కొత్తవి తెచ్చేవారు. ఆ రోజుల్లో ఏంటంటే టీషర్ట్ అనుకోండి, రోజుకో టీషర్ట్ తెచ్చేవారు అనమాట. ఇలాంటి వాళ్ళు కట్టిన గుట్ట మళ్ళీ కట్టకుండా పక్క వాళ్ళకి ఇచ్చేసేవారు వాళ్ళు. ఇప్పుడు అలా కష్టం అండి. తెచ్చుకున్నవే 4 గుడ్డలు, అవే ఉతుక్కోవడం, మళ్ళీ డ్రైయర్ పని చేయకపోతే గోడ మీద వేసుకుని వాటిని ఎండగట్టి ఇస్త్రీ చేసి కట్టుకోవాలి. కానీ పూర్వం ఎన్ని బట్టలండి, అసలు అంత బాగుండేవో. అందుకే మెరిసిపోతున్న వస్త్రాలట,
పీత, నీల, పసుపు, నలుపు రంగులో ఉన్న బట్టలు, అవి కూడా నవీనోజ్వల వాసులన్, కొత్త బట్టలు కట్టుకున్నారు. మెడలో పూల దండలు వేసుకునేవారు ఆ రోజుల్లో, అదొక నియమం. దండలు వేసుకున్నారు. పండితులు, బుద్ధిమంతులు, ధైర్యవంతులు, పైగా పరమసుందరాకారులు. వాళ్ళని చూస్తే ఎటువంటి స్త్రీలైనా వరించి వెంటపడతారు. అటువంటి వాళ్లే కాకుండా ఇంత అందం ఉండడం ఒక ఎత్తు, అందంగా ఉన్నవాడికి బుద్ధి లేకపోతే ఎలాగా? జగద్వంద్యక్రమోద్దాములన్, ప్రపంచంలో వాళ్ళ ప్రవర్తనకి అందరూ నమస్కారం చేస్తారు. అందరి నమస్కారాలు అందుకోవడానికి పనికొచ్చే పవిత్రమైన ప్రవర్తన, క్యారెక్టర్ కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళు అక్కడ అందం ఉండడం కాదు, ఈ కొసమెరుపు గొప్పది, వాళ్ళ ప్రవర్తన గొప్పది కనుక అందరూ నమస్కరిస్తారు. అటువంటి వాళ్ళని చూడడంతో రథం దూరంగా ఆపి పరుగు పరుగునొచ్చి కాళ్ళ మీద పడి నమస్కరించాడు. వాళ్ళు పైకెత్తారు. నువ్వు పెద్దవాడివి, మేము చిన్నవాళ్ళం, చిన్నవాళ్ళ పాదాలకు నమస్కరించచ్చా అని అడిగారు వాళ్ళు. అప్పుడు ఆయన, కృష్ణ నన్ను మోసం చేయకు, ఈ పెద్ద చిన్న భేదం పెట్టకు, గురువులకి పెద్దరికం ఏమిటి చిన్నరికం ఏమిటి, వయస్సు ఏమిటి, మహాత్మా వాసుదేవ నువ్వు జ్ఞానోత్కృష్టుడివి, మళ్ళీ ఇలాంటివి చెప్పావంటే మేము పెద్దవాళ్ళం కదా అని అహంకారం చెంది పరమాత్మవైన నిన్ను, గురువు అయిన నిన్ను గుర్తించలేము, మమ్మల్ని క్షమించి మోసగించకు, మాయలో పెట్టకు అనగానే చిరునవ్వు నవ్వి కొంత మాయ తొలగించాడు ఆయన. అనంతరం ఇంటికి తీసుకొచ్చాడు. నందుడు కూడా ఎంతో ప్రేమగా స్వాగతం చెప్పి కూర్చోబెట్టాడు. ముందు రాగానే చెంబుడు పాలు ఇచ్చేవారు, గుమ్మపాలు, మంచి మేగడ పాలు, లోగడ మేగడను ఉండేది. ఆ పాలు కాచి ఇస్తే, పటిక బెల్లం ఇస్తే, వేసి ఇస్తే ఎంత బాగుండేదో. శుభ్రంగా తాగాక, నీ క్షేమం గురించి మేము అడగకూడదు అయినా అడుగుతున్నాం, ఎందుకని పరమనీచుడైన కౌశలి పరిపాలనలో ఉన్నవాడు కుశలంగా ఉంటాడా? పాకిస్తాన్లో పరిపాలనలో ఉన్న ప్రజలకి ఏం సుఖం ఉంటుంది? అలాగే కంస పరిపాలనలో హింస తప్ప మరేం ఉండదు. అయినా ధర్మ ప్రకారంగా అడుగుతున్నాం, నీకు అభయమేనా అనగా కృష్ణుడు వచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతాను నాన్న నీ బదులు అన్నాడు. నీకు శుభమా? చుట్టాలంతా క్షేమంగా ఉన్నారా? అభయంబే ప్రజకెల్లా, ప్రజలంతా సుఖంగా ఉన్నారా? కొసమెరుపు, మామ ముక్త భయుండే, మా మావయ్య భయం లేకుండా రాత్రి నిద్రవుతున్నాడా లేకపోతే ఉలిక్కి పడుతున్నాడా? ఆయనకి తెలియదే ఉంది. అందుకని రాత్రిపాటు ఉలిక్కిపడి పక్కనున్న పెళ్ళాల పేక పిసుకుతున్నాడా అని అడిగితే, అన్నీ తెలుసు కదా కృష్ణ, అదంత అనవసరం చెప్పడం, వాడి దగ్గర ఎవరికి సుఖం ఉంటుంది? ఆయన యజ్ఞం చేయబోతున్నాడు, ఆ యజ్ఞానికి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. నందాదులు మీరు రండి, మీ ఇద్దరిని నేమో రథంలో ఎక్కించుకుంటాను, మిగతా వాళ్ళు వాళ్ళ బళ్ళ మీదో కాలినడకనో వస్తారు, ఎవరి వెహికల్స్ వాళ్ళవి. ఎందుకంటే డ్రైవర్ కాక ఇద్దరే కూర్చోవచ్చుటది రథంలో కంఫర్ట్గా. ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చుంటే ఇంకొకళ్ళు కూర్చోవచ్చు కానీ బాగుండదు. అందుకని హాయిగా మీ ఇద్దరిని నా రథంలో తీసుకెడతాను, మిగతా వాళ్ళంతా రండి. అక్కడికి వచ్చాక ఏం జరుగుతుందో మీకు తెలుసు. రేపే ప్రయాణం, త్రయోదశి నాడు అనగానే ఆ మావగారు, అందున మహారాజు గారు పిలిస్తే వెళ్లకుండా ఉంటామా? నాన్న రేపే ప్రయాణం అన్నాడు కృష్ణుడు. వాళ్ళు సంతోషించారు. ఆ పూట మంచి పాయసాన్నం తిన్నాడు అక్రూరుడు. తిని ప్రొద్దుటే లేచాడు. వాళ్ళు ఇచ్చిన మంచి బట్టలు కట్టుకున్నాడు, రథం సిద్ధం చేశాడు. ఇక బలరామకృష్ణులు కూడా స్నానం చేసి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ విషయం గోపికలకి తెలిసింది. ఇక వాళ్ళు మొదలెట్టారు, వాళ్ళ బాధ వాళ్ళది కదా. రేపు ప్రయాణం, రేపు మళ్ళీ మనం సాయంత్రం 6 గంటలకి, 5:30కి అంటున్నాం కానీ ప్రతిరోజు కొంచెం పావు గంట అటు ఇటు అవుతుంది. రేపు మళ్ళీ ఈ అక్రూరస్తవ ఘట్టం, తదనంతర కంసవధాది ఘట్టాలు, రుక్మిణీ కళ్యాణాది ఘట్టాలు చెప్పుకుని కృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందుదాం. ఓ పక్కన పారాయణం కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూనే ఉన్నారు వాళ్ళు. 3 ఉన్నారు కాబట్టి ఈసారి పారాయణ కొంచెం ఒత్తిడి లేకుండా ఎక్కువ సుఖంగా సాగుతున్నది. సింహభాగం ఆయనకి ఇచ్చాం, కొంత భాగం అసిస్టెంట్లకు కూడా ఏ స్టంటు లేకుండా ఇచ్చాం. భగవంతుడి దయ వల్ల 6 రోజుల్లో పూర్తి, 7వ రోజు ఉదయానికి ఉరికి నామకే వస్తే పారాయణ ఉంటుంది. తక్కిన కార్యక్రమాలన్నీ యథాప్రకారంగా సాగాక.